Good morning, everyone. ఈరోజు సెషన్లో ఈ ఫాలోయింగ్ టాపిక్స్ డిస్కస్ చేద్దామండి. అసలు ఏపీఐ లైఫ్ సైకిల్ అంటే ఏంటి, దాంట్లో డిఫరెంట్ స్టెప్స్ యాక్చువల్గా కూడా లైఫ్ సైకిల్లో ఏమేమి ఉంటాయి, తర్వాత వాట్ ఈస్ పాయింట్ టు పాయింట్ ఇంటిగ్రేషన్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ డిసడ్వాంటేజెస్, దాంట్లో డిసడ్వాంటేజెస్ ఏంటి, అండ్ దెన్ మన ఇప్పుడు మ్యూల్సాఫ్ట్ అనేది ఈఎస్బి టూల్ కిందకి వస్తుంది అనమాట. యాక్చువల్గా కూడా అంటే ఈఎస్బి టూల్ అని మనం ఎందుకు అంటాము, యాక్చువల్గా కూడా అసలు ఈఎస్బి ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, దాని యొక్క ఫీచర్స్ ఏమేమి ఉండాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. టైం పర్మిట్ చేసి ఇంకొన్ని టాపిక్స్ కూడా డిస్కస్ చేస్తాం. ఓకే, మాట్లాడకపోతే మ్యూట్లోకి వెళ్ళండి. ఇఫ్ సమ్మన్ ఈస్ నాట్ టాకింగ్ ప్లీజ్ గో ఆన్ మ్యూట్. మీకు డౌట్ ఉంటే అన్మ్యూట్ చేసి మాట్లాడండి. నో ప్రాబ్లం. అండ్ స్టే ఇన్ ఎ క్వైట్ ప్లేస్ while asking the question. Fine. Hello. Yes, sir. Yeah, Mahesh, I am new joinee. Today only joined this class. Okay. Can I explore myself? అర్థం కాలేదండి. నా గురించి నేను చెప్పనా ఇప్పుడు ఆఫ్టర్ క్లాస్? దేనికండి? ఏం లేదు, నా ప్రొఫైల్ వచ్చేసరికి మిడిల్ వే అన్నమాట. అది మళ్ళీ మాట్లాడదామండి. దట్స్ వాట్. ఓకే. ఓకే, ఈరోజు సెషన్లో ఈ ఫాలోయింగ్ టాపిక్స్ అన్ని కవర్ చేద్దామండి. ఓకేనా? ఫైన్. ఫస్ట్ ఏపీఐ లైఫ్ సైకిల్లో డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయని చెప్పాను కదా. యాక్చువల్గా కూడా ఏమేమి స్టెప్స్ ఉంటాయి? ఓకే, ఫస్ట్ డిజైన్ అని, ఆ తర్వాత ఇంప్లిమెంటేషన్ అని, డిప్లాయ్మెంట్, టెస్ట్, సెక్యూర్, మానిటర్. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్స్ ఆఫ్ ఏపీఐ. బేసికల్గా కూడా దాన్ని ఏపీఐ లైఫ్ సైకిల్ అంటారు. అంటే ఏంటి, బేసికల్గా ఒక ఏపీఐ లైఫ్ సైకిల్ అంటే ఏంటి, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏమేమి స్టెప్స్ ఉంటాయో దాన్ని ఏపీఐ లైఫ్ సైకిల్ అంటున్నాం, సింపుల్గా చెప్పాలంటే. అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో మనకి రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్, ఆ తర్వాత డెవలప్మెంట్, టెస్టింగ్, ఇవన్నీ కూడా ఎలాంటి స్టెప్స్ అయితే ఉంటాయో మనకి, ద సేమ్ వే ఈవెన్ ఏపీఐ హ్యాస్ ఏ లైఫ్ సైకిల్ అండ్ ఇట్ హ్యాస్ సమ్ సర్టైన్ స్టెప్స్. ఆ స్టెప్స్ ఏంటి, బేసికల్గా కూడా ఈ డిజైన్, ఇంప్లిమెంటేషన్, డిప్లాయ్, టెస్ట్, సెక్యూర్, మానిటర్. ఒక జనరిక్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. ఆ జనరిక్ ఎగ్జాంపుల్లో చూస్తే ఇప్పుడు మామూలు ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఏం చేస్తాం, ఒక ప్లాట్ ఫస్ట్ మనం చూసుకొని రిక్వైర్మెంట్స్ అన్ని మనకి కరెక్ట్గా ఫిట్ అయితే దెన్ విల్ ట్రై టు పర్చేస్ దట్ పర్టికులర్ ప్లాట్. యాక్చువల్గా తర్వాత ఏం చేస్తాం, ఒక ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్ళి మనం జిహెచ్ఎంసీ రూల్స్ ప్రకారం, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ హైదరాబాద్లో ప్లాట్ అయితే ఆర్ వాట్ ఎవర్ ద సిటీ ఈజ్ దట్ పర్టికులర్ సిటీ, దాన్ని ఏమంటారు, గవర్నింగ్ బాడీ దగ్గరికి వెళ్ళి మనం పర్మిషన్స్ అవన్నీ కూడా తీసుకొచ్చుకోవాలి. ఆ పర్మిషన్స్, ఆ రూల్స్ అన్నీ కూడా ఆబ్వియస్లీ మనకి ఐడియా ఉండదు కాబట్టి ఏం చేస్తామండి, విల్ గో టు అన్ ఆర్కిటెక్ట్. ఓకే, తను ఏం చేస్తారు, ఈ ప్లాట్ సంబంధించిన మెజర్మెంట్స్ అవన్నీ చెక్ చేసి దాని ప్రకారంగా జిహెచ్ఎంసీ రూల్స్ ప్రకారంగా ఎలాగైతే మనం కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నామో మన రిక్వైర్మెంట్స్ కూడా గ్యాదర్ చేసి ఆ తర్వాత ఏం చేస్తారు, ఒక ప్లాన్ రెడీ చేస్తారు. ఆ ప్లాన్ రెడీ చేసి దాన్ని అప్రూవల్కి తీసుకెళ్తారు. ఎగ్జాక్ట్లీ. అండ్ దెన్ ఆ ప్లాన్ తీసుకొని మనం కన్స్ట్రక్షన్లోకి వస్తాము. తర్వాత ఆ కన్స్ట్రక్షన్ ఎవరు ఓవర్సీ చేస్తారు, ఇంజనీర్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ చేస్తారు. మనం ఓవర్సీ చేసుకుంటే తర్వాత ఆర్కిటెక్ట్ని కూడా అప్పుడప్పుడు రమ్మని చెప్తే చేస్తాం అన్నమాట. దీస్ ఆర్ ద certain steps whenever we are trying to construct a house. The same way, whenever you are trying to design and develop an API, there are certain steps. సేమ్ ఇదే విధంగా కూడా యాక్చువల్గా కూడా. అయితే ఈ స్టెప్స్ ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే ఇట్ విల్ బి సిమిలర్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇప్పుడు హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోయింది, తర్వాత ఏం చేస్తాం, ఆబ్వియస్లీ దాన్ని సెక్యూర్ చేయాలి కదా, విత్ ద హెల్ప్ ఆఫ్ మేబీ సెక్యూరిటీ కానీ, లేకపోతే ఎలక్ట్రికల్ ఫెన్స్ కానీ, లేకపోతే డాగ్ కానీ, బేస్డ్ ఆన్ అవర్ కన్వీనియన్స్ అండ్ అవర్ ఫైనాన్షియల్ ఎబిలిటీ, ఇవన్నీ కూడా డిసైడ్ చేసుకుంటాం అనమాట మళ్ళీ సెక్యూర్ చేయడానికి. ఆ తర్వాత ఏం చేస్తాం, హౌస్ వార్మింగ్స్ అవన్నీ చేసి అండ్ దెన్ విల్ ఆక్యుపై ద హౌస్. దీస్ ఆర్ ద స్టెప్స్ వైల్ ట్రైయింగ్ టు కన్స్ట్రక్ట్ ఏ హౌస్. బేసికల్లీ ద సేమ్ వే మనం ఏపీఐ చేసేటప్పుడు కూడా ఫస్ట్ ఏం చేస్తామండి, డిజైన్ చేస్తాం. యాక్చువల్గా కూడా ఈ డిజైన్ అంటే ఏంటి, మన ఏపీఐ ఎలా ఉండాలి, రిక్వెస్ట్ ఏంటి, రెస్పాన్స్ ఏంటి, రెస్పాన్స్లో కూడా సక్సెస్ రెస్పాన్స్ ఎలా ఉండాలి, ఎర్రర్ రెస్పాన్స్ ఎలా ఉండాలి, ఆ తర్వాత ఈ పర్టికులర్ ఏపీఐకి ఏ సెక్యూరిటీ ఫాలో అవుతాము, ఇలాంటి అన్ని డీటెయిల్స్ కూడా ఒక బ్లూ ప్రింట్ లాగా యాక్చువల్గా కూడా మొత్తం రెడీ చేస్తాం. సేమ్ మన హౌస్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు
ఈ ఆర్కిటెక్ట్ అనేవాడు ఎలాగైతే ఒక బ్లూ ప్రింట్ రెడీ చేస్తున్నాడో ద సేమ్ వే ఇన్ ద డిజైనింగ్ ఆస్పెక్ట్ వీ విల్ మెన్షన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ది డిజైన్ డాక్యుమెంట్. ఎగ్జాక్ట్లీ డిజైన్ డాక్యుమెంట్ అంటే ఏం చేస్తాం దాంట్లో బేసికల్గా కూడా రిక్వెస్ట్ రెస్పాన్స్, నెక్స్ట్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, మన రిక్వెస్ట్ ఎగ్జాంపుల్, రిక్వెస్ట్ స్కీమా, ఎర్రర్ రెస్పాన్స్ ఎగ్జాంపుల్, ఎర్రర్ రెస్పాన్స్ స్కీమా, ఎట్లా అంటే స్కీమా అంటే ఏంటి, ఎగ్జాంపుల్ ఏంటి, అవన్నీ కూడా చూద్దాం, డిస్కస్ చేద్దాం. బట్ స్టిల్ అండర్స్టాండ్ దట్ వీ విల్ మెన్షన్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఇన్ ది డిజైన్ డాక్యుమెంట్. ఎగ్జాక్ట్లీ. అయితే MuleSoftలో మీకు మనం గుర్తుంటే మోస్ట్ ఆఫ్ ద టైం యాక్చువల్గా ఏం డెవలప్ చేస్తామని చెప్పారండి, ఏపీఐస్ ఇంటిగ్రేషన్స్ యాక్చువల్గా కూడా. అయితే ఏపీఐస్లో ఇంటిగ్రేషన్స్లో కూడా మళ్ళీ ఏం చెప్పాను, రెస్ట్ ఏపీఐస్ బేసికల్లీ. ఇప్పుడు నేను ఏపీఐస్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి మనము 95% ఆఫ్ ద టైం మోస్ట్లీ ఏం చేస్తున్నాం, రెస్ట్ ఏపీఐస్ డెవలప్ చేస్తున్నాం. ఈ రెస్ట్ ఏపీఐస్ డెవలప్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి, డిజైన్. యాక్చువల్గా కూడా డిజైన్ అంటే ఏం చెప్పాం, అన్నీ కూడా డీటెయిల్స్ ఉండాలని చెప్పాం. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా యాక్చువల్గా దేంట్లో ఇప్పుడు ఎక్కడో దగ్గర ఒక ప్లేస్లో రాయాలి కదా, యాక్చువల్గా కూడా ఆ ప్లేస్ని డిజైన్ సెంటర్ అంటాం. యాక్చువల్గా ఈ డిజైన్ సెంటర్ ఎక్కడ ఉంటుంది, ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్లో ఉంటుంది యాక్చువల్గా. ఓకే ఓకే వాట్ ఆర్ ద టూ మెయిన్ కాంపోనెంట్స్ MuleSoftలో? MuleSoftలో డెవలప్మెంట్ చేసేదానికి టూ కాంపోనెంట్స్ ఉంటాయండి. ఒకటి ఎనీ పాయింట్ స్టూడియో, Anypoint Platform. ఓకే, ఎనీ పాయింట్ స్టూడియో అండ్ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్. ఈ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్లో మళ్ళీ చాలా చాలా సబ్ మాడ్యూల్స్ ఉంటాయని చెప్పాను కదా నేను యాక్చువల్గా కూడా. ఓకే, ఇది ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్లో డిజైన్ సెంటర్ అని ఒక మాడ్యూల్ ఉంటుంది. ఆ డిజైన్ సెంటర్ మాడ్యూల్లో ఏం చేస్తాం, డిజైన్ చేస్తాం. యాక్చువల్ కూడా సింపుల్ గుర్తుపెట్టుకోవాలంటే డిజైన్ సెంటర్ అండ్ యువర్ డిజైనింగ్ యువర్ ఏపీఐ బేసికలీ. ఓకే, జస్ట్ హై లెవెల్లో ఏ కాంపోనెంట్ దేనికి ఉపయోగపడుతుంది, ఏపీఐ లైఫ్ సైకిల్ ఏంటో అర్థం చేసుకుంటున్నాము. ఏపీఐ లైఫ్ సైకిల్ అర్థం చేసుకునే ప్రాసెస్లోనే ఏ కాంపోనెంట్ ఆఫ్ MuleSoft దేనికి ఉపయోగపడుతుందో కూడా జస్ట్ అర్థం చేసుకుంటున్నాం. వీఆర్ నాట్ గోయింగ్ టు సీ ఎనీథింగ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. డిజైన్ సెంటర్ అని ఒక మాడ్యూల్ ఉంటుంది. ఆ మాడ్యూల్ ఎక్కడ ఉంటుంది, ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్లో ఉంటుంది. దాన్ని దేనికి యూటిలైజ్ చేస్తున్నాం, టు డిజైన్ యువర్ రెస్ట్ ఏపీఐ. ఎగ్జాక్ట్లీ. ఓకే, డిజైన్ యువర్ రెస్ట్ ఏపీఐ. అండ్ ఎలా డిజైన్ చేస్తాం, ఏ లాంగ్వేజ్తో చేస్తాం, రామెల్. ఓకే, రామెల్ యూటిలైజ్ చేసుకొని చేస్తాం. ఓకే, రామెల్ ఒక్కటేనా ఆప్షన్, ఇంకా వేరే కూడా ఆప్షన్స్ ఉంటాయి. ఓఏఎస్ అని ఒకటి ఉంటుంది. బట్ మోస్ట్లీ MuleSoft ప్రాజెక్ట్స్ అన్నిటికి కూడా నా ఎక్స్పీరియన్స్లో నేను చూసింది రామెల్ యూటిలైజ్ చేస్తారు. అందుకని రామెల్ యూటిలైజ్ చేసుకొని చేస్తాం. రామెల్ అంటే ఏంటి, రెస్ట్ఫుల్ ఏపీఐ మోడలింగ్ లాంగ్వేజ్ విచ్ విల్ హెల్ప్ అస్ టు డిజైన్ ది ఏపీఐ స్పెసిఫికేషన్ ఆఫ్ ఏ రెస్ట్ ఏపీఐ బేసికలీ. ఓకే, ఏపీఐ స్పెసిఫికేషన్ అంటే ఇప్పుడు మనం బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు బ్లూ ప్రింట్ అంటున్నాం చూసారా, దాన్ని ఇక్కడ టెక్నికల్ లాంగ్వేజ్లో ఏమంటున్నారండి, ఏపీఐ స్పెసిఫికేషన్. ఓకే, లేదు ఏపీఐ స్పెక్ అంటారు కొంతమంది, ఏపీఐ కాంట్రాక్ట్ అంటారు. బట్ ఎక్కువగా వాడే టర్మ్ ఇది ఏపీఐ స్పెసిఫికేషన్. అంటే మనం రామెల్ ద్వారా చేసేదాన్ని చేసిన తర్వాత ఫినిష్ అయిన తర్వాత దాన్ని ఏమంటాం, ఏపీఐ స్పెసిఫికేషన్ కానీ, లేకపోతే ఏపీఐ స్పెక్ కానీ, ఏపీఐ కాంట్రాక్ట్ కానీ. ఓకే, జస్ట్ అండర్స్టాండ్ దట్. ఇవి రెడీ చేస్తాం. ఇది రెడీ అయిన తర్వాత ఏం జరుగుతుంది, నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, ఫస్ట్ ప్లాన్ అయితే రెడీ అయింది, బాగానే ఉంది. తర్వాత దాన్ని మొత్తం డెవలప్ చేయాలి కదా. దాంట్లో ఏంటి, రిక్వెస్ట్ ఎలా ఉంటుంది, రెస్పాన్స్ ఎలా ఉంటుంది, ఇలా చెప్పాం. కానీ అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక సేల్స్ ఫోర్స్ సిస్టంలోకి వెళ్ళి కొన్ని డీటెయిల్స్ తీసుకుని తర్వాత డేటాబేస్లోకి వెళ్ళి నెక్స్ట్ డీటెయిల్స్ ఏదైనా చేయాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ మనకి రిక్వెస్ట్ వస్తుంది. ఆ రిక్వెస్ట్ ఎలా వస్తుంది, ఒక జేసన్ ఫార్మాట్లో వస్తుంది. తర్వాత జేసన్ ఫార్మాట్లో వచ్చిన తర్వాత సేల్స్ ఫోర్స్ యాక్సెప్ట్ చేయదు కాబట్టి దానికి తగ్గట్టుగా ట్రాన్స్ఫార్మ్ చేసి దాన్ని పంపించి రెస్పాన్స్ తెచ్చుకొని మళ్ళీ దాన్ని కొంచెం డేటాబేస్కి అనుగుణంగా మార్చి అండ్ దెన్ విల్ ట్రై టు పుట్ దట్ ఇన్ టు డేటాబేస్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఈ సేల్స్ ఫోర్స్కి రిక్వెస్ట్ పంపించడము, మనం రిక్వెస్ట్ రిసీవ్ చేసుకోవడము, ఆ తర్వాత రెస్పాన్స్ రిసీవ్ చేసుకోవడం, దాన్ని మళ్ళీ మోడిఫై చేసి డేటాబేస్కి పంపించడం, డేటాబేస్ నుంచి రెస్పాన్స్ రావడం, ఇదంతా కూడా మొత్తం ఎవరు చేయాలి, మళ్ళీ డెవలప్మెంట్ యాక్టివిటీలో చేయాలి బేసికల్ కూడా. ఆ డెవలప్మెంట్ స్టెప్నే ఏమంటున్నాం, ఇంప్లిమెంటేషన్. ఆ డెవలప్మెంట్ స్టెప్నే ఇంప్లిమెంటేషన్ అంటున్నాం. అంటే డెవలప్మెంట్ అనొచ్చు, ఇంప్లిమెంటేషన్ అని అంటారు బేసికల్గా కూడా. ఆ రెండిట్లో ఏ టెర్మినాలజీ అయినా వాడచ్చు. దాన్ని ఎక్కడ చేస్తామండి, ఎనీ పాయింట్ స్టూడియో.
స్టూడియో అంటే ఏంటి? బేసికల్‌గా కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ డెవలపర్ ఎక్కడ స్పెండ్ చేస్తాడు? ఈ ఎనీపాయింట్ స్టూడియోలోనే స్పెండ్ చేస్తాడు. ఎనీపాయింట్ స్టూడియో ఏం చేస్తది? ఇట్ విల్ హెల్ప్ అస్ టు డెవలప్ అవర్ ఇంటిగ్రేషన్స్ అండ్ ఏపీఐస్ బేసికల్‌గా కూడా. ఓకే. మొత్తం టోటల్‌గా ఆ కనెక్టర్స్ కానీ, కాంపోనెంట్స్ కానీ ఇవన్నీ కూడా డ్రాగ్ డ్రాప్ చేసుకొని ఈ ట్రాన్స్‌ఫర్మేషన్స్ రాసేది గానీ, లేతే ఆహ్, ఎన్రిచ్‌మెంట్స్ చేసేది గానీ, ఈ ఆర్కెస్ట్రేషన్ చేసేది గానీ, ఇవన్నీ కూడా ఎక్కడ చేస్తాం మనం? ఎనీపాయింట్ స్టూడియోలో మొత్తం డెవలప్ చేస్తాం. డెవలప్‌మెంట్ యాక్టివిటీనే మళ్ళీ ఇంప్లిమెంటేషన్ అంటున్నారు. ఈ 2 ఇంప్లిమెంటేషన్ గాని, డెవలప్‌మెంట్ కానీ ఎక్కడ చేస్తాం? ఎనీపాయింట్ స్టూడియో బేసికల్‌గా కూడా. అంటే ఇది. దాన్నేం లేదు. ఇట్ ఈస్ అన్ ఐడీఈ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్. ఎగ్జాక్ట్‌లీ. ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్. ఒక డెవలప్మెంట్‌కి మనకి మొత్తం హెల్ప్ చేస్తదనమాట ఎనీపాయింట్ స్టూడియో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేయొచ్చు దాంట్లో ఒక అప్లికేషన్ డెవలప్ చేసి, డిప్లాయ్ చేసి టెస్ట్ చేసుకోవచ్చు. చాలామంది అంటే డెమో సెషన్‌లో చూసారు కదండీ! ఒక అప్లికేషన్ ఏం చేశాను, సింపుల్‌గా ఒకటి డెవలప్ చేసి దాన్ని డిప్లాయ్ చేశాను అండ్ ఇమ్మీడియేట్‌గా ఏం చేశాను, టెస్ట్ చేయగలిగాను. అంటే మొత్తం మనం డెవలప్ చేసి దాన్ని డిప్లాయ్ చేసుకొని టెస్ట్ చేసుకునే దానికి కూడా మొత్తం కూడా ఎనీపాయింట్ స్టూడియో మనకి హెల్ప్ అవుద్దనమాట అప్లికేషన్. ఓకే. రైట్. నెక్స్ట్ ఇప్పుడు నేను అప్లికేషన్ డెవలప్ చేశాను బానే ఉందండి. దాన్ని ఒక సర్వర్‌లో డిప్లాయ్ చేయాలి కదా నేను. ఓకే. ఏదో ఒక సర్వర్‌లో అది ఆన్ ప్రెమిసెస్ సర్వర్ అవ్వచ్చు, లేకపోతే క్లౌడ్ బేస్డ్ సర్వర్ అవ్వచ్చు. నేనేం చెప్పాను, MuleSoft రెండిటిని సపోర్ట్ చేస్తది. ఒకవేళ నా కంపెనీకి నా ఓన్ సర్వర్ ఉంది. దాంట్లోనే డిప్లాయ్ చేయొచ్చు. లేదు మీరు ఆ హెడేక్ అంతా తీసుకోదలుచుకోలేదు. మొత్తం నాకు క్లౌడ్ బేస్డ్ సొల్యూషన్ కావాలంటే ఆ క్లౌడ్ బేస్డ్ సొల్యూషన్ కూడా MuleSoft ప్రొవైడ్ చేస్తది. దాన్ని క్లౌడ్ హబ్ అంటారు. అవన్నీ కూడా డిప్లాయ్‌మెంట్ ఎలా చేస్తామండి? ఈ రన్ టైమ్ మేనేజర్ ద్వారా చేస్తాం అన్నమాట. యాక్చువల్ కూడా. ఇదెక్కడ ఉంటది? ఇది కూడా ఎనీపాయింట్ ప్లాట్‌ఫార్మ్‌లో ఉంటది. ఓకే. ఫస్ట్ అప్లికేషన్ ఏం చేసాం? డిజైన్ చేసాం. ఆ తర్వాత దాన్ని డెవలప్ చేసాం. డెవలప్ చేసిన తర్వాత దాన్ని డిప్లాయ్ చేస్తున్నాం బేసికల్‌గా కూడా. ఓకే. ఈ డిప్లాయ్ చేసే ముందే సెక్యూరిటీ కూడా అప్లై చేయాలండి. అంటే మన అప్లికేషన్‌ని ఏ విధంగా సెక్యూర్ చేసుకోవాలో అది కూడా చేస్తాం. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. ఇప్పుడు డిప్లాయ్ చేసేటప్పుడు ఇక్కడ ఒక మాడ్యూల్ ఉంది. ఆ మాడ్యూల్ పేరు, ఆ కాంపోనెంట్ పేరేంటి? రన్ టైమ్ మేనేజర్. ఆ రన్ టైమ్ మేనేజర్‌లో మన అప్లికేషన్ డిప్లాయ్ చేసే ప్రాసెస్ అంతా కూడా అక్కడ చేసుకుంటాం. తర్వాత స్టాప్ చేయాలన్నా, స్టార్ట్ చేయాలన్నా, లేకపోతే లాగ్స్ చెక్ చేసుకోవాలన్నా ఇలాంటి యాక్టివిటీస్ అంతా కూడా ఈ రన్ టైమ్ మేనేజర్ యుటిలైజ్ చేసుకొని చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం మన అప్లికేషన్ డెవలప్ చేసాం. లేకపోతే మన ఏపీఐ డెవలప్ చేసాం. దాన్ని టెస్ట్ చేయాలి కదండీ! ఆబ్వియస్‌లీ. ఆ టెస్టింగ్ పార్ట్ కూడా ఎవరు చేస్తారు? ఇప్పుడు మన ఓన్ టెస్టింగ్ మనం చేసుకుంటాం. బట్ స్టిల్ దేర్ విల్ బి ఎ సెపరేట్ టెస్టింగ్ టీమ్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ద టెస్టింగ్. ఆ టెస్టింగ్ ఎవరు చేస్తారు? క్యూఏ టీమ్ ఆర్ క్వాలిటీ అష్యూరెన్స్ టీమ్ ఆర్ టెస్టింగ్ టీమ్ వాళ్ళు చేస్తారనమాట. అది కూడా వన్ ఆఫ్ ద స్టెప్స్. అయితే దీన్ని ఎలా చేస్తారండి టెస్టింగ్? మోస్ట్‌లీ పోస్ట్‌మ్యాన్ అని, సోప్ యూఐ అని, ఓకే. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ ఉంటాయండి. ఆ డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ యుటిలైజ్ చేసుకొని ఏపీఐ టెస్టింగ్ చేస్తారనమాట. యాక్చువల్‌గా కూడా. మనం ఏ టూల్ యుటిలైజ్ చేస్తాం? పోస్ట్‌మ్యాన్. అండ్ మార్కెట్‌లో కూడా ఎక్కువగా వాడేది పోస్ట్‌మ్యాన్ వాడతారు. సో, వి విల్ యుటిలైజ్ పోస్ట్‌మ్యాన్ టూల్ టు టెస్ట్ ఇట్ ఎగ్జాక్ట్‌లీ. ఓకే. ఈవెన్ క్యూఏ టీమ్ కూడా టెస్ట్ చేసి చేస్తారు. అండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ అని చెప్పాను కదా! డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్స్‌లో మనకి పర్ఫార్మెన్స్ టెస్టింగ్ కూడా చేస్తాం ప్రీ ప్రొడ్ సెక్షన్‌లో అని చెప్పాను కదా! ఆ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేసేటప్పుడు మాత్రం దానికి మళ్ళీ జేమీటర్ అని, లోడ్ రన్నర్ అని డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ యుటిలైజ్ చేసుకొని చేస్తారు. అది సెపరేట్‌గా మళ్ళీ పర్ఫార్మెన్స్ టెస్టర్ అని టెస్టింగ్ టీమ్‌లోనే మళ్ళీ పర్ఫార్మెన్స్ టెస్టర్ అని ఒకాయన ఉంటారు. వాళ్ళు టేక్ కేర్ చేస్తారన్న యాక్టివిటీ. వి ఆర్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ టు థట్. అది మళ్ళీ సెపరేట్‌గా దానికి ఒక టూల్ ఉంటది. ఆ టూల్ నేర్చుకోవాలి బేసికల్‌గా కూడా. కానీ ఈ పోస్ట్‌మ్యాన్ ఎందుకు నేర్చుకున్నాం? బేసికల్లీ మనం క్యూఏ టీమ్ చేసే ముందు మనం కూడా టెస్ట్ చేసుకోవాలి కాబట్టి బేసికల్‌గా మనకి టూల్ కూడా మనం ఎలా యుటిలైజ్ చేసుకోవాలి, దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఎలా ఇన్స్టాల్ చేసుకొని తర్వాత మనం టెస్టింగ్ చేయాలనేది చూసాం అనమాట. అండ్ ముందు సెషన్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అసలు టూల్ ఎందుకు అవసరం, పోస్ట్‌మ్యాన్ టూల్, టెస్టింగ్ టూల్. బేసికల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఎండ్ ఉంది మనకి. ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ రియాక్ట్లోనో జావా స్క్రిప్ట్లోనో ఎక్కడ దేంట్లో దాంట్లో డెవలప్ చేశారు. ఇది మన ఏపీఐ, ఇది బ్యాక్ ఎండ్ ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ కానీ ఇది. దీనికి రిక్వెస్ట్ వస్తుంది. ఓకే. ఇక్కడ నుంచి మనం రిక్వెస్ట్ పంపించి రెస్పాన్స్ మళ్ళీ పంపిస్తున్నాం. బానే ఉంది. మన ఏపీఐ రెడీ అయిపోయింది. వీళ్ళ అప్లికేషన్ రెడీ అవ్వలేదు. మనం ఎలా టెస్ట్ చేసుకోవాలి? అందుకనే మధ్యలో మనకి పోస్ట్‌మ్యాన్ ఉంటే, ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ మనకి ఎలాగైతే రిక్వెస్ట్ పంపిస్తుందో, అలా పంపించేదానికి పోస్ట్‌మ్యాన్ నుంచి పంపిస్తాం మనం. ఈ పోస్ట్‌మ్యాన్ నుంచి పంపిస్తే మన ఏపీఐకి వస్తది. ఏపీఐ నుంచి రిక్వెస్ట్ ఎలా ఎళ్తుంది, రెస్పాన్స్ ఎలా ఎళ్తుందో చెక్ చేసుకొని అండ్ దెన్ మనం టోటల్‌గా టెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ రెడీగా లేకపోయినా కూడా మనం
టెస్ట్ చేసేసుకోవచ్చు. అదే ఈ పోస్ట్ మ్యాన్ అనే టూల్ కానీ లేదనుకోండి, ఏపీఐ టెస్టింగ్ టూల్, ఆబ్వియస్లీ వీళ్ళ అప్లికేషన్ కూడా రెడీ అయ్యేదాకా మనం వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ఈవెన్ పోస్ట్ మ్యాన్ అండ్ హౌ టు టెస్ట్ అన్ అప్లికేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ పోస్ట్ మ్యాన్. ఓకే, అప్లికేషన్ కానీ ఏపీఐ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ. ఓకే, నెక్స్ట్ సెక్యూర్ అని ఇంకో స్టెప్ ఉంటుంది. ఈ సెక్యూర్లో ఏం చేస్తాం, మన హౌస్ ఎలాగైతే మనం వాచ్మెన్ కానీ లేకపోతే సోలార్ ఫెన్సింగ్ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ కానీ లేకపోతే ఒక డాగ్ కానీ పెట్టుకొని మనం ఎలా అయితే మన హౌస్ని మనం సెక్యూర్ చేసుకుంటున్నామో, ద సేమ్ వే ఐ నీడ్ టు సెక్యూర్ మై ఏపీఐ. ఎగ్జాక్ట్లీ, హౌ టు సెక్యూర్ మై ఏపీఐ, వేర్ డూ ఐ సెక్యూర్ దట్? ఐ సెక్యూర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏపీఐ మేనేజర్. ఓకే, ఐ సెక్యూర్ మై ఏపీఐ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏపీఐ మేనేజర్. ఇది ఎక్కడ ఉంటుంది మళ్ళీ? ఇది కూడా ఎనీపాయింట్ ప్లాట్ఫామ్ ఏపీఐ మేనేజర్ అనేది. అంటే ఇవన్నీ చాలా వస్తున్నాయి కదండి. అంటే ఇవన్నీ ఇండివిజువల్గా మొత్తం ఈ స్టెప్స్ అన్నీ మనం ప్రాక్టికల్గా చేస్తాం కదా, అప్పుడు ఇంకా మీకు క్లియర్గా ఐడియా వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఆ పర్టికులర్ ఎనీపాయింట్ ప్లాట్ఫామ్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకున్న అంటే ఇప్పుడే ఎందుకు చెప్పట్లేదంటే, ఇప్పుడు క్రియేట్ చేసాం అనుకోండి మళ్ళీ 1 మంత్కి ట్రయల్ అయిపోద్ది. ఎగ్జాక్ట్లీ, మళ్ళీ అగైన్ యూ నీడ్ టు డూ ఇట్ మల్టిపుల్ టైమ్స్. సో ఇన్ అనదర్ 2-3 సెషన్స్ అయిన తర్వాత అప్పుడు చేసుకుంటే మనకి కొంచెం కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు హౌ టు క్రియేట్ అని చెప్పి చూపించట్లేదు. మనం ఒక 3-4 సెషన్స్ అయిన తర్వాత అప్పుడు చూద్దాం. నెక్స్ట్, ఇప్పుడు డిప్లాయ్ చేసాం, బాగానే ఉంది. యాక్చువల్గా కూడా సెక్యూర్ కూడా చేసాము. తర్వాత మానిటర్ చేయాలి కదండి. అంటే మన అప్లికేషన్ ఎన్ని రిక్వెస్ట్ వస్తున్నాయి, ఎన్ని రెస్పాన్సెస్ వెళ్తున్నాయి, ఎన్ని ఫెయిల్ అవుతున్నాయి, ఎన్ని సక్సెస్ అవుతున్నాయి, తర్వాత ఎంత టైంలో రెస్పాండ్ అవుతుంది, మినిమం టైం ఎంత, మాక్సిమం టైం ఎంత, ఇవన్నీ మానిటర్ కూడా చేసుకోవాలి కదా. దానికి కూడా వీ హ్యావ్ ఏ ఆప్షన్. ఎగ్జాక్ట్లీ, ఇది కూడా ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్లో ఉంటుంది. ఓకే, ఈ మాడ్యూల్స్ అన్ని యూటిలైజ్ చేసుకుంటే అంటే మొత్తం ఓవరాల్గా పైనుంచి టాప్ లెవెల్లో చూస్తే మనకి ఎన్ని ఉన్నాయండి? ఎనీ పాయింట్ స్టూడియో, ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్. అండ్ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, బేసికల్గా కూడా మనకి మీరు అబ్జర్వ్ చేస్తే డిజైన్ సెంటరు, రన్ టైమ్ మేనేజరు అండ్ ఏపీఐ మేనేజరు, ఏపీఐ మానిటరింగ్ అండ్ ఇంకొక ఎక్స్చేంజ్ అని ఒకటి ఉంటుంది. ఎక్స్చేంజ్ అది కూడా ఒక చిన్న రిపాజిటరీ లాగా. అది మొత్తం టోటల్గా ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ అకౌంట్ మనం క్రియేట్ చేసేటప్పుడు ఐ విల్ షో యూ ద ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ లైక్ హౌ ఇట్ లుక్స్ అండ్ ఆల్ అండ్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఈచ్ మాడ్యూల్ అండ్ ఆ ఈచ్ మాడ్యూల్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది అని మనం ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఐ ట్రై టు ఇంకా కొంచెం ఎక్స్ట్రా డీటెయిల్స్ ఏమైనా అవసరం అయితే ఐ టెల్ యూ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఇప్పుడు హై లెవెల్లో అయితే మనం ఏపీఐ లైఫ్ సైకిల్ ఈ స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ చేసేదానికి MuleSoft వాడు ఇవన్నీ ప్రొవైడ్ చేశాడు. మీకు ఫస్ట్ డెమో సెషన్లో నేను ఏం చెప్పాను, ఏపీఐ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్లో MuleSoft టాప్. యాక్చువల్గా కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్స్. అంటే ఏపీఐ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ చేసేదానికి ఇన్ని స్టెప్స్ ఉన్నాయి. ఇన్ని స్టెప్స్ కూడా అన్నిటికి కూడా MuleSoft వాడు ఆల్రెడీ హీ హాస్ గివెన్ హిస్ ఓన్ టూల్స్. ఎగ్జాక్ట్లీ, ఓకే, సబ్సెట్ ఆఫ్ టూల్స్. అదే వేరే టెక్నాలజీ ఆర్ వేరే ప్లాట్ఫామ్ అయితే వీటిలో ఏదో ఒక స్టెప్కి మళ్ళీ అగైన్ దే నీడ్ టు డిపెండ్ ఆన్ థర్డ్ పార్టీ టూల్ అనమాట. బేసికల్గా కూడా అప్పుడు ఏమవుద్ది, వాళ్ళ టూల్కి కాకుండా మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎక్స్ట్రాగా ఈ పర్టికులర్ ఎక్స్ట్రా టూల్ మళ్ళీ తీసుకున్న దానికి లైసెన్సింగ్ కాస్ట్ కానీ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. అందుకని కాస్ట్ ఇంక్రీజ్ అవుద్ది. అండ్ అగైన్ వెన్ ఎవర్ దర్ ఇస్ అ థర్డ్ పార్టీ టూల్ అగైన్ యూ హ్యావ్ టు ఇంటిగ్రేట్ ఇట్ టు ద ఎగ్జిస్టింగ్ ఎకో సిస్టమ్. దాన్ని మళ్ళీ చేసేదానికి కూడా మనకి డిఫికల్టీ ఉంటుంది. సో MuleSoft అనేది వెరీ వెరీ పాపులర్ ఇంటిగ్రేషన్ టూల్. ఎందుకనంటే వన్ ఆఫ్ ద రీజన్స్, టెక్నికల్ రీజన్స్ ఈస్ ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఏపీఐ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. ఇట్ కెన్ ప్రొవైడ్ వాట్ ఎవర్ ద రిసోర్సెస్ రిక్వైర్డ్ ఫర్ డూయింగ్ ఆర్ మెయింటైనింగ్ ది ఏపీఐ లైఫ్ సైకిల్. అందుకని వెరీ వెరీ పాపులర్ అన్నమాట. యా, ఎనీ క్వశ్చన్స్ అండి టిల్ నౌ? హలో, ఎస్ అండి. యాక్చువల్గా మనం వేరే ఏదైనా యాప్ ఉంటే డిజైన్ ఇంప్లిమెంటేషన్, దాని తర్వాత డెవలప్మెంట్, దాని తర్వాత టెస్ట్ డిప్లాయ్మెంట్, ఇట్లా ఉంది. ఇది ప్రొసీజర్ కదా. మీరు ఇందులో డిజైన్ ఇంప్లిమెంటేషన్, డిప్లాయ్మెంట్, దాని తర్వాత టెస్టింగ్, అది అట్లా ఆ ప్రొసీజర్లో చెప్పారు. మరి ఏంటండి అర్థం కాలేదు యాక్చువల్లీ. వేరే ఏ యాప్ అయినా డిప్లాయ్మెంట్ చేయాలంటే డిజైన్ ఇంప్లిమెంటేషన్, దాని తర్వాత డెవలప్మెంట్, దాని తర్వాత టెస్టింగ్, దాని తర్వాత డిప్లాయ్మెంట్ ఉంటుంది కదా. ముందు టెస్ట్ ఎలా చేస్తారండి యాక్చువల్గా? అంటే నేను చెప్పింది ఇక్కడ టెస్టింగ్ దేని గురించి, వేరే ఏదైనా యాప్ టెస్టింగ్ టీమ్. టెస్టింగ్ ఏ యాప్ అయినా కానీ యాక్చువల్గా కూడా మీరు డిప్లాయ్ చేయకుండా ఎలా ఎలా టెస్ట్ చేస్తారు? ఇప్పుడు మీరు డిప్లాయ్మెంట్. టెస్ట్ చేసుకునేదాన్ని లోకల్లో టెస్ట్ చేసుకుంటారు. అది ఆల్రెడీ చెప్పేసా. లోకల్ ఓకే. టెస్టింగ్ నేను డెవలప్మెంట్ టెస్టింగ్ నేను లోకల్లో చేసుకుంటాను ఆల్రెడీ ఎనీ పాయింట్ స్టూడియోలో. లేదు ఓకే. డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్లో చేసుకుంటాను. అర్థమైందా? టెస్టింగ్, యాక్చువల్ టెస్టింగ్ దేనంటున్నాను, మనం చేసేదాన్ని టెస్టింగ్ అనకూడదు బేసికల్గా కూడా దాన్ని.
ఓకే. ఓకే. ఆహా! జస్ట్ ఓకే. మనం యు ఇది ఆ! చెకింగ్ అది చెకప్ కాదండి ఇది? మనం జస్ట్ ఒక లో లెవెల్‌లో జేసుకుంటాం. ఓకే. డెవలపర్ టెస్టింగ్ అని అనకూడదు. ఎందుకనంటే ఆబ్వియస్‌లీ అదెలా ఉంటది? మనం సింపుల్‌గా జేసేస్తాం. రిక్వెస్ట్ పంపించాం. రెస్పాన్స్ వచ్చిందా లేదా? లేదా ఏమైనా ఎర్రర్ వచ్చిందా? అట్లా చెక్ చేసుకుంటాం గానీ, డీటెయిల్ టెస్టింగ్ మనం చేయం గదా! డీటెయిల్ టెస్టింగ్ ఎవరు చేస్తారు? ఆబ్వియస్‌లీ విల్ హావ్ ఎ సెపరేట్ టెస్టింగ్ టీమ్ ఆర్ క్యూఏ టీమ్. వాళ్ళు సెపరేట్‌గా ఈ ఎన్వైర్న్‌మెంట్‌కి మనం డిప్లాయ్ చేస్తేనే వాళ్ళు టెస్ట్ చేస్తారు. లేకపోతే వాళ్ళు చేయలేరు. ఎందుకని? ఎనీపాయింట్ స్టూడియో దాంట్లో మళ్ళీ అప్లికేషను డిప్లాయ్ చేసుకోవడం అయన్నీ వాళ్ళకి హెడ్డే కాదు. వాళ్ళ జాబ్ ఏంటి? ఒక అప్లికేషను ఒక ఎన్వైర్న్‌మెంట్‌లో ఉంది. దానికి నేను రిక్వెస్ట్ పంపిస్తాను. దానికి రెస్పాన్స్ వస్తుందా లేదా? రిక్వెస్ట్ తప్పు పంపిస్తే ఎర్రర్ రెస్పాన్స్ ఎలా వస్తుంది? ఇవన్నీ మొత్తం వాళ్ళు అలా టెస్ట్ చేస్తారు. వాళ్ళు అలా టెస్ట్ చేయాలంటే మనం ముందు డిప్లాయ్ చేయాల్సిందే. ఈవెన్ దిస్ స్టెప్ ఆల్సో ఇక్కడే చేసేస్తాం యాక్చువల్‌గా కూడా. ఎందుకని? సెక్యూర్ చేసుకుంటాం ముందుగానే. ఆ సెక్యూరిటీ టెస్టింగ్ కూడా చేస్తారు కదా వాళ్ళు బేసికల్‌గా. కాకపోతే ఏం చేస్తామంటే ఎందుకు ఇక్కడ సెపరేట్‌గా పెట్టానంటే వీళ్ళు చేసిన తర్వాత దాని సెక్యూరిటీ అప్లై చేసి మళ్ళీ సెక్యూరిటీ టెస్టింగ్ టీమ్ మళ్ళీ సెపరేట్‌గా ఉంటది. ఓకే. వాళ్ళకి పంపిస్తాం. వాళ్ళ సెక్యూరిటీ లెవెల్‌లో మనది బావుందా లేదా చెక్ చేసి, మన ఎంటర్‌ప్రైజ్‌కి తగ్గట్టుగా కంపాటిబిలిటీ ఉందా లేదా, అండ్ అవన్నీ చెక్ చేసి ఆ తర్వాత పంపిస్తాం. మళ్ళీ అగైన్ ఇట్ విల్ గో ఇంటూ వెరీ డీటెయిల్డ్ ఇదవుద్ది కాబట్టి, మళ్ళీ ఎక్కువ కన్‌ఫ్యూషన్ ఉంటది కాబట్టి, మళ్ళీ ఏంటి టెస్టింగ్‌లో ఇన్ని రకాల టెస్టింగ్‌లున్నాయి. అందుకని ఐ డోంట్ వాంట్ టు డూ దట్. అందుకని సెక్యూర్ స్టెప్ కూడా కొంచెం లేట్‌గా వచ్చింది. లేకపోతే ఇది కూడా ఇక్కడే వచ్చేస్తది బేసికల్‌గా కూడా చెప్పాలంటే. క్లియర్ అండి? ఓకే అండి. యాహ్! ఎప్పుడైనా ఏదైనా ఒక అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు దీన్నే డెవలప్‌మెంట్ అంటున్నాం గదా! యాక్చువల్‌గా ఇక్కడ గూడా మన డెవలపర్ టెస్టింగ్, డెవలపర్ డిప్లాయ్‌మెంట్ ఈ 2 గూడా ఆయన జేసేసుకుంటారు ఆల్రెడీ. యాహ్! ఎనీ అదర్ క్వెషన్స్ ఫ్రమ్ అదర్ పీపుల్? ఓకే. ఇదండి సింపుల్‌గా హై లెవెల్‌లో చూడాలంటే ఎనీపాయింట్ ప్లాట్‌ఫార్మ్‌లో డిజైన్ సెంటర్‌లో ఏపీఐ స్పెసిఫికేషన్ డిజైన్ చేసాం. అండ్ ఎనీపాయింట్ స్టూడియోలో ఇంప్లిమెంటేషన్ గాని డెవలప్‌మెంట్ చేసాం. తర్వాత రన్ టైమ్ మేనేజర్‌లో డిప్లాయ్ చేస్తున్నాం. ఏపీఐ మేనేజర్‌లో సెక్యూర్ చేసుకుంటున్నాం. మానిటరింగ్‌లో మానిటర్ చేస్తాం. ఈవెన్ రన్ టైమ్ మేనేజర్‌లో కూడా మానిటర్ చేసేదానికి మినిమమ్ స్టాటిస్టిక్స్ అంతా కూడా చూడొచ్చండి. రన్ టైమ్ మేనేజర్‌లో కూడా కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఈ మానిటరింగ్‌కి ఈవెన్ వి కెన్ యుటిలైజ్ రన్ టైమ్ మేనేజర్ యాస్ వెల్. లాగ్స్ చెక్ చేయడం ఇదంతా కూడా ఇక్కడ చేయొచ్చు. అంటే ఏం లేదు. సింపుల్‌గా చెప్పాలంటే, ఒక ఏపీఐ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏమేం కావాలో అవన్నీ కూడా మనకి మ్యూల్సాఫ్ట్ వాడు ఒక్కొక్క టూల్ ప్రొవైడ్ చేస్తాడు. ఆ సబ్ టూల్ యుటిలైజ్ చేసుకొని మనం వి హావ్ టు డూ ద థింగ్స్ ఎగ్జాక్ట్‌లీ. ఓకే. ఫైన్. నెక్స్ట్. ఇది మనం అంటే ఆల్రెడీ జనరల్‌గా వాట్ ఈస్ అన్ ఏపీఐ, వాట్ ఈస్ ఎ వెబ్ సర్వీస్, రెస్ట్ సర్వీస్, సోప్ సర్వీస్ ఇవన్నీ లాస్ట్ సెషన్‌లో డిస్కస్ చేశాం కదండీ! అందుకనేసి ఏపీఐ లైఫ్ సైకిల్ కూడా ఎట్ బ్రాడ్ లెవెల్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. తర్వాత మళ్ళీ మనం యాక్చువల్‌గా ఒక ఏపీఐని కంప్లీట్‌గా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఇప్పుడు నేను చెప్పిన స్టెప్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను కదా! అప్పుడు కూడా మళ్ళీ ఒకసారి ఈ సేమ్ ఏపీఐ లైఫ్ సైకిల్‌ని ఇంకొంచెం డీటెయిల్‌గా చెప్తాను యాక్చువల్‌గా కూడా. సో, అది ఒక 10-15 సెషన్స్ అయిన తర్వాత స్టార్ట్ అవుద్ది. అప్పుడు మళ్ళీ విల్ హావ్ ఏ క్లియర్ బ్రష్ అప్ ఎగ్జాక్ట్‌లీ. నెక్స్ట్ బిఫోర్ గోయింగ్ టు టాపిక్ యాక్చువల్‌గా కూడా ఈ పాయింట్ టు పాయింట్ ఇంటిగ్రేషన్ అనే టాపిక్‌కి ఏమైనా డౌట్స్ ఉంటే డిస్కస్ చేద్దాం. లేకపోతే ఐ విల్ ప్రొసీడ్. ఓకే. రైట్. యాహ్! పాయింట్ టు పాయింట్ ఇంటిగ్రేషన్. అంటే ఫస్ట్ అసలు ఈ ఇంటిగ్రేషన్ టూల్స్ లేకపోతే ఇంటిగ్రేషన్ ఆర్కిటెక్చర్ మారే ముందు బేసికల్‌గా కూడా ఇది ఫస్ట్ ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆర్గనైజేషన్‌లో 2 ఆర్ 3 డిఫరెంట్ సిస్టమ్స్ ఆర్ 10 డిఫరెంట్ సిస్టమ్స్ ఉన్నాయనుకోండి. ఆ 10 డిఫరెంట్ సిస్టమ్స్‌కి అప్లికేషన్స్ ఎలా డిజైన్ చేసేవాళ్ళు, యాక్చువల్‌గా కూడా ఇంటిగ్రేషన్స్ ఎలా డిజైన్ చేసేవాళ్ళు, ఈ పాయింట్ టు పాయింట్ ఇంటిగ్రేషన్. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటండి? మనం ఫస్ట్ జనరిక్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం గుర్తుందా? ఇలా పాయింట్ టు పాయింట్ అంటే జపనీస్ ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ తీసుకున్నాం. ఆ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌లో మల్టిపుల్ పీపుల్ ఓకే. మల్టిపుల్ పీపుల్ అటెండ్ అవుతున్నారు. ఈ మల్టిపుల్ పీపుల్ అటెండ్ అయ్యేటప్పుడు యాక్చువల్‌గా కూడా ఏం చేస్తున్నాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రాన్స్‌లేటర్ పెట్టి మనం వి వర్ ట్రైయింగ్ టు డూ ఇట్ ఎగ్జాక్ట్‌లీ. ఇక్కడ చూస్తే ఇప్పుడు జపనీస్ పర్సన్ హాస్ టు స్పీక్ విత్ స్పానిష్ టీమ్. ఆబ్వియస్‌లీ వి నీడ్ ఎ సెపరేట్ ట్రాన్స్‌లేటర్ ఇన్ బిట్వీన్. అలాగా ప్రతి లాంగ్వేజ్‌కి ఒక్కొక్క ట్రాన్స్‌లేటర్ కావాలి మనకి అబ్జర్వ్ చేస్తే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
జర్మన్ యాడ్ అయ్యాడు అనుకోండి, ఓకే, జర్మన్ పర్సన్, ఏం చేస్తాం మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ జపనీస్ టు జర్మన్ ఒక పర్సన్, ఒక ట్రాన్స్లేటరు, జర్మన్ టు స్పానిష్, జర్మన్ టు హిందీ, జర్మన్ టు ఫ్రెంచ్. అలా మనకి ఏమవుతుంది, కాంప్లెక్సిటీ ఇంక్రీజ్ అయిపోతుంది. నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కాంప్లెక్సిటీ ఈజ్ టూ మచ్. ఎగ్జాక్ట్లీ ఇది ఫస్ట్ బిఫోర్ ఈ ఈఎస్బి ఎంటర్ప్రైజ్ సర్వీస్ బస్ ఆర్కిటెక్చర్ వచ్చే ముందు ఇలా చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్లో ఒక 50 సిస్టమ్స్ ఉన్నాయనుకోండి, లేకపోతే 50 అప్లికేషన్స్ ఉన్నాయనుకోండి, అంటే ఆ 50 సంబంధించిన ఇంటిగ్రేషన్స్ చేయాలంటే ఎంత కాంప్లెక్సిటీ పెరిగిపోద్దో చూడండి. ఇంకోటి కొత్త సిస్టమ్ ఒకటి వచ్చింది అనుకోండి, ఆ సిస్టమ్తో మళ్ళీ ఎన్ని అప్లికేషన్స్ స్పీక్ చేయాలన్నా లేకపోతే కమ్యూనికేట్ చేయాలన్నా మళ్ళీ యూ హ్యావ్ టు చూడండి, ఏదో ఒక్క ఎక్స్ట్రా సిస్టమ్ యాడ్ అయింది, జర్మన్ సిస్టమ్ బేసికల్గా కూడా మళ్ళీ 1 2 3 4 ఎక్స్ట్రా ఇంటిగ్రేషన్స్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇట్స్ వెరీ వెరీ ఇంకో సిస్టమ్ యాడ్ అయింది మళ్ళీ, అప్పుడేమవుద్ది మళ్ళీ 5 1 2 3 4 5 ఒక్కొక్క సిస్టమ్ యాడ్ అయ్యే కొద్దీ ఆటోమేటికల్లీ నెంబర్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ పెరుగుతూ ఉన్నాయి అనమాట. అదే ఒక కామన్ ట్రాన్స్లేటర్, బేసికల్గా మనం ఫస్ట్లో మాట్లాడుకున్నట్టుగా ఎన్ని సిస్టమ్స్ వచ్చినా ఒక కామన్ ట్రాన్స్లేటర్ ఉందనుకోండి, ఎన్ని లాంగ్వేజెస్ పీపుల్ వచ్చినా కూడా, కొత్త వాళ్ళు యాడ్ అయినా లేకపోతే పాత వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయి ఇంకొకరు వచ్చినా ఎలా వచ్చినా కూడా, దిస్ ఈస్ ఎ కామన్ ట్రాన్స్లేటర్, నో నీడ్ టు యాడ్ ఎనీ ఇంటిగ్రేషన్స్. అంటే దిస్ విల్ యాక్ట్ ఎస్ ఎ mediator for any number of systems or applications basically, okay, which will easily or capable enough to handle the things. The same way ఇప్పుడు ఒక ఎంటర్ప్రైజ్లో మనకి ఎక్కువ సిస్టమ్స్ ఆర్ అప్లికేషన్స్ అయ్యే కొద్దీ ప్రాబ్లమ్స్ అవి మెయింటైన్ చేయడం కానీ ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. అందుకని ఈ పాయింట్ టు పాయింట్ ఇంటిగ్రేషన్ అనేది ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు. కాకపోతే ఈఎస్బి ఆర్కిటెక్చర్ వచ్చే ముందు పాయింట్ టు పాయింట్ నుంచి ఇంకొక ఆర్కిటెక్చర్ కూడా వచ్చింది, బట్ అది కూడా సఫిషియెంట్గా హ్యాండిల్ చేయలేకపోయింది. దెన్ ఈఎస్బి ఆర్కిటెక్చర్, ఓకే, ఈఎస్బి ఆర్కిటెక్చర్ ఎంటర్ప్రైజ్ సర్వీస్ బస్ ఆర్కిటెక్చర్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ టు పాయింట్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, ఒక 2 అప్లికేషన్స్ని ఇంటిగ్రేట్ చేయాలంటే వాడతాం. డిసడ్వాంటేజెస్ ఏంటి, ఒక సిస్టమ్ ఏదైనా కొత్తది యాడ్ అయితే మళ్ళీ ఇంటిగ్రేషన్స్ అన్నీ పెరిగిపోతాయి. అండ్ ఒక సిస్టంలో చేంజ్ అయిందండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పర్టికులర్ సిస్టంలో ఏదైనా చేంజ్ అయింది, ఇప్పుడు ఏమవుతుంది, దీని మీద డిపెండెంట్ ఉన్న అన్ని అప్లికేషన్స్ ఆర్ ఇంటిగ్రేషన్స్ కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది అనమాట. దట్ ఈస్ ఏ బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్. ఎగ్జాక్ట్లీ అందువల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఒక 100 సిస్టమ్స్ ఉన్నాయి, 100 సిస్టమ్స్లో ఒక 50 సిస్టమ్స్ దీనికి కనెక్ట్ అయినాయి. ఇప్పుడు ఈ 50 సిస్టమ్స్ సంబంధించిన ఇంటిగ్రేషన్స్ అన్నీ కూడా చేంజ్ చేయాలి. దేనివల్ల, ఈ ఒక్క ఇంటిగ్రేషన్ ఈ ఒక్క సిస్టంలో చేంజ్ అయింది దానివల్ల. సో ఏమవుతుంది, మెయింటైనబిలిటీ కానీ లేకపోతే ఇవన్నీ కూడా కాంప్లెక్సిటీ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్ పాయింట్ టు పాయింట్ ఇంటిగ్రేషన్ హ్యాస్ బికమ్ సో కాంప్లెక్స్ ఇన్ ద మార్కెట్. బికాజ్ ఎందుకని, ఎంటర్ప్రైజ్ లెవెల్లో నెంబర్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ హండ్రెడ్స్ ఉంటాయి యాక్చువల్గా కూడా. నేను హైయెస్ట్ చూసింది ఆల్మోస్ట్ లైక్ 4000 ఏపీఎస్ చూశాను యాక్చువల్గా కూడా ఒక ఆర్గనైజేషన్లో. అండ్ ఇంకా మీరు అబ్జర్వ్ చేయండి ఎన్ని సిస్టమ్స్ ఉంటాయి, ఎన్ని సిస్టమ్స్ నుంచి ఎన్ని సిస్టమ్స్కి కనెక్ట్ అవుతాయి, ఇదంతా కూడా మొత్తం గజిబిజి అయిపోద్ది అనమాట. అందుకని ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ టు పాయింట్ ఇంటిగ్రేషన్స్ నుంచి మోస్ట్లీ అన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఈఎస్బి ఆర్కిటెక్చర్కి మైగ్రేట్ అయిపోయినాయి బేసికల్గా. అంటే మైగ్రేట్ అవ్వడం అంటే కొత్త టూల్స్ కొత్త ఆర్కిటెక్చర్ ఫాలో అయ్యారు అండ్ దే ఆర్ ట్రైంగ్ టు ఫాలో దట్. ఎగ్జాక్ట్లీ MuleSoft ఏంటి, ఇంటిగ్రేషన్ టూల్ అని చెప్పాం కదా. ఇంటిగ్రేషన్ టూల్లో కూడా ఏం చెప్తున్నాం, ఈఎస్బి టూల్ అంటే ఎంటర్ప్రైజ్ సర్వీస్ బస్. అందుకని మీరు జాబ్ ఓపెనింగ్స్ కానీ ఇవన్నీ చూస్తే MuleSoft డెవలపర్ అని ఉంటుంది ఆర్ మ్యూల్ ఈఎస్బి, రెండు ఒకటే అండి. దర్ ఇస్ నో డిఫరెన్స్ ఎగ్జాక్ట్లీ, ఓన్లీ టర్మినాలజీ డిఫరెన్స్. ఏంటి ఇది ఏమంటారు, ఎంటర్ప్రైజ్ సర్వీస్ బస్ అంటారు బేసికల్ కూడా. అంటే ఎంటర్ప్రైజ్ సర్వీస్ బస్ అని ఎందుకు అంటున్నాం, బేసికల్లీ ఎన్ని సిస్టమ్స్ ఉన్నా ఒక బస్ లాగా యాక్చువల్గా కూడా. ఇప్పుడు ఇవన్నీ ఇదొక సిస్టమ్ అనుకోండి, ఇదొక సిస్టమ్ ఇట్లా ఇట్ కెన్ ఇంటిగ్రేట్ ఎనీ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్. ఎగ్జాక్ట్లీ, ఓకే. ఇప్పుడు దీనికి కనెక్ట్ అయ్యి మొత్తం ఏమైనా చేయాలన్నా కూడా ఇక్కడ నుంచి మనకి కనెక్టర్స్ అన్ని పెట్టుకొని ఒక బస్ లాగా ఆర్కిటెక్చర్ బిల్డ్ అవుద్ది, కాబట్టి దాన్ని ఎంటర్ప్రైజ్ సర్వీస్ బస్ ఆర్కిటెక్చర్ అంటున్నాం. అయితే ఒక టూల్ని మనం ఈ ఈఎస్బి టూల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఆర్గనైజేషన్లో ఓన్లీ 2 సిస్టమ్స్ని ఇంటిగ్రేట్ చేయాలండి. అలాంటప్పుడు ఇలాంటి టూల్కి వెళ్ళడం అవసరం లేదండి. ఎందుకని, సింపుల్గా పాయింట్ టు పాయింట్ ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్స్ వెరీ ఈజీ. ఇది ఒక సిస్టమ్ ఉంది, ఆ ఎంటర్ప్రైజ్లో ఇది ఒక సిస్టమ్ ఉంది, ఇక్కడ దీనికి ఇంటిగ్రేషన్ ఒక 3 or 4 ఉన్నాయి బేసికల్గా, అంతే. సింపుల్గా అయిపోద్ది కాబట్టి నో ప్రాబ్లం. బట్ ఎంటర్ప్రైజ్ సర్వీస్ బస్కి ఎప్పుడు వెళ్ళాలంటే వెన్ ఎవర్ యూ హ్యావ్ మోర్ అప్లికేషన్స్ టు
ఇంటిగ్రేట్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఒక ఎంటర్ప్రైజ్ ఒక బిజినెస్ రన్ అవ్వాలంటే ఇట్స్ నాట్ సో ఈజీ. దే విల్ యూస్ డిఫరెంట్ ఒక ఎస్ఐపి ఈఆర్పి సిస్టమ్ వాడతారు, ఒక సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం మేనేజ్మెంట్ అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ టూల్ వాడతారు, డేటాబేసెస్ వాడతారు. అలా ఆ తర్వాత ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ ఉంటాయి, ఇంకా బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ కూడా డిఫరెంట్ అప్లికేషన్స్, డేటాబేస్లో కూడా మల్టిపుల్ డేటాబేస్ ఉండొచ్చు. ఇట్లా రకరకాలుగా డిఫరెంట్ సిస్టమ్స్ అండ్ డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి ఆబ్వియస్లీ ఒక బిజినెస్ రన్ అయ్యేదానికి కంపల్సరీగా ఈ సిస్టమ్స్ అన్నీ అవసరం. ఇలాంటి సిస్టమ్స్ అన్నీ అవసరం అయినప్పుడు ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేసుకోవాలా. ఆ కమ్యూనికేట్ చేసుకునే ప్రాసెస్లో అగైన్ దే నీడ్ టు బి ఇంటిగ్రేటెడ్. అలాంటి టైంలో ఆబ్వియస్లీ మనకి మల్టిపుల్ అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి వీ ప్రిఫర్ టు గో ఫర్ ఎంటర్ప్రైజ్ సర్వీస్ బస్. అంటే ఎక్కువ అప్లికేషన్స్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ అ గుడ్ ప్రాక్టీస్ టు గో ఫర్ ఎ ఎంటర్ప్రైజ్ సర్వీస్ బస్ కైండ్ ఆఫ్ టూల్స్. ఎగ్జాక్ట్లీ, దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్, డిఫరెంట్ టూల్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. అంటే టిప్కో కానీ, లేకపోతే భూమి కానీ, ఇంకా WSO2 అని, స్నాప్ లాజిక్ అని, ఇట్లా డిఫరెంట్ టూల్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. మనం వన్ ఆఫ్ ద టూల్స్ ఇన్ ESB ఈస్ MuleSoft ఎగ్జాక్ట్లీ, విచ్ సపోర్ట్స్ ESB ఆర్కిటెక్చర్. ఎగ్జాక్ట్లీ. అయితే ESB టూల్ ఎప్పుడు అంటాం? ఎగ్జాక్ట్లీ. అయితే ఏ టూల్ అయినా విచ్ కెన్ ప్రొవైడ్ ది ఆర్కెస్ట్రేషన్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఎన్రిచ్మెంట్స్, ఈ మూడు కూడా ఏదైతే టూల్ మనకి సపోర్ట్ చేస్తుందో ప్రాపర్గా, దాన్ని మనం ESB టూల్ అంటాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ MuleSoft ESB టూలా కాదా అంటే, ఇప్పుడు నేనేం చెప్పాను, ఇప్పుడు ఒక 2-3 డిఫరెంట్ సిస్టమ్స్ ఉన్నాయండి, ఒక రిక్వెస్ట్ వస్తుంది, ఆ 2-3 సిస్టమ్స్కి కనెక్ట్ అయ్యి మనం ప్రాపర్గా దాన్ని మేనేజ్ చేసి ఆ రిక్వెస్ట్ని ఫైనల్గా రెస్పాన్స్ పంపించాలి. ఆబ్వియస్లీ దాన్ని మొత్తం మనం చేసేదానికి MuleSoft ఉపయోగపడుతుంది. ఎందుకని సింపుల్గా చెప్పాలంటే, ఒక ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఈ ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తాం మన డెమో సెషన్లో. ఏంటది? ఫ్లిప్కార్ట్ అప్లికేషన్లో ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్లోకి వెళ్ళేసి నేను ఒక మొబైల్ ఆర్డర్ ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ మొబైల్ ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు యాక్చువల్గా కూడా MuleSoft అప్లికేషన్ ఇది ఒక ఏపీఐ ఉంది. ఓకే, ఈ ఏపీఐకి రిక్వెస్ట్ పంపించాం. ఏమని? ఈ పలానా శాంసంగ్ ఫోన్ నేను ఆర్డర్ ప్లేస్ చేద్దాం అనుకుంటున్నానని చెప్పి మీరు రిక్వెస్ట్ పంపించారు. రిక్వెస్ట్ పంపించిన తర్వాత ఏం చేస్తామండి? ఫస్ట్ అసలు ఇన్వెంటరీ ఉందా లేదా చెక్ చేసాం. ఇన్వెంటరీ ఉంది ప్రాపర్గా. అంటే ఇన్వెంటరీ అంటే ఏంటి? ఆ పర్టికులర్ ఫోన్ స్టాక్ ఉందా, అవైలబిలిటీ లేదా. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐపి అప్లికేషన్ వాడుతున్నాం మనం. అంటే ఎస్ఐపి అప్లికేషన్తో కమ్యూనికేట్ అయ్యి స్టాక్ ఉంది అని చెప్పి రెస్పాన్స్ తెచ్చుకున్న తర్వాత ఆ కస్టమర్కి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్, బిల్లింగ్ డీటెయిల్స్ అంతా కూడా మనం ఫెచ్ చేసి, అది ఎక్కడ ఉంది? సేల్స్ఫోర్స్ సిస్టంలో ఉంది. అక్కడి నుంచి మొత్తం ఫెచ్ చేసుకొని మళ్ళీ ఆ తర్వాత ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్స్ కావాల్సింటే ఈ ఎస్ఐబి సిస్టమ్కి పంపించేటప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అవసరం నాకు. యాక్చువల్గా ఈ సేల్స్ఫోర్స్ దానికి పంపించేటప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అవసరం. ఇక్కడ మరి మోర్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ అయిపోతాయి కాబట్టి అందుకని నేను ఇక్కడ కరెక్ట్గా పెట్టలేదు. కానీ బట్ ఎవ్రీ సిస్టమ్కి పంపించేటప్పుడు నాకు ట్రాన్స్ఫర్మేషన్ అవసరం. ఎందుకని? ఎస్ఐపి విల్ నాట్ అండర్స్టాండ్ ది రిక్వెస్ట్ సెంట్ బై దిస్ మొబైల్ అప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ వీడు జేసన్లో పంపించారు అనుకుందాం. ఈ జేసన్ రిక్వెస్ట్ ఎస్ఐపికి అర్థం కాకపోవచ్చు. ఒకవేళ అర్థమైనా దానికి కావాల్సిన ఫార్మేట్ వేరే విధంగా ఉండొచ్చు. అలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేస్తాం? ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ పెట్టి మొత్తం దానికి ఎస్ఐపికి సంబంధించిన సిస్టమ్కి ఎలా అయితే అవసరమో అలాగే దాన్ని ప్రిపేర్ చేసి రిక్వెస్ట్ని మనం పంపిస్తాం. ఇక్కడ మళ్ళీ ఏం చేస్తాం? సేల్స్ ఫోర్స్కి ఎలా కావాలో దానికి తగ్గట్టుగా ప్రిపేర్ చేసి పంపిస్తాం. ఎగ్జాక్ట్లీ. ఓకే, అంటే ఫస్ట్ నేను ఎస్ఐపికి పంపించి ఆ తర్వాత సేల్స్ ఫోర్స్కి పంపించాలి, ఆ తర్వాత నేను పేమెంట్ దానికి పంపించాలి, ఆ తర్వాత బిల్లింగ్ దానికి పంపించాలి, ఆ తర్వాత డెలివరీ దానికి పంపించాలి. ఇలా మొత్తం నేను ఒక ప్రాసెస్ ప్రకారంగా వెళ్తున్నా. దాన్ని ఆర్కెస్ట్రేషన్ అంటాను యాక్చువల్గా కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యూజిక్ చేసేటప్పుడు మధ్యలో ఒక ఆయన నిల్చొని ఆర్కెస్ట్రేట్ చేస్తూ ఉంటాడు. నువ్వు ఇది స్టార్ట్ చేయి, నువ్వు ఇది ఎండ్ చేయి, ఇది ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయాలి, ఇట్లా ప్రాపర్గా వాళ్ళకి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాడు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా ర్యాండమ్గా కానీ ఎవరి పాటికి వాళ్ళు ఈ మ్యూజిషియన్స్ కానీ ప్లే చేశారనుకోండి, ఇట్ విల్ క్రియేట్ ఏ నాన్ సెన్స్. యాక్చువల్గా కూడా మ్యూజిక్ రాదు, ఒక నాయిస్ వస్తుంది బేసికల్గా కూడా చెప్పాలంటే. ఈ ఆర్కెస్ట్రేటర్ ఏం చేస్తున్నాడు? ప్రాపర్గా మధ్యలో నిల్చొని కోఆర్డినేషన్ వాళ్ళందరికీ కరెక్ట్గా కోఆర్డినేట్ చేసి ప్రాపర్గా ఎప్పుడు ఎవరు ఏం స్టార్ట్ చేయాలో వాళ్ళకి అంతా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఆబ్వియస్లీ ఆ పర్టికులర్ సెట్ ఆఫ్ టీమ్ మెంబర్స్ అంతా క్రియేట్ చేసే ప్లే చేసే మ్యూజిక్ అంతా కూడా కలిపి లాస్ట్గా మనకి ఒక మంచి మ్యూజిక్ వస్తుంది. అదే లేకపోతే నాయిస్ లా క్రియేట్ అవుతుంది అనమాట. ద సేమ్ వే MuleSoft ఆల్సో, అవర్ ఏపీఐ ఆల్సో, అవర్ అప్లికేషన్ యాజ్ వెల్ ఏం చేస్తుందండి? ఏది ఎప్పుడు పంపించాలో మనం ఆర్కెస్ట్రేట్ చేస్తున్నాం. దీనికి ఫస్ట్ పంపించు, ఆ తర్వాత సేల్స్ ఫోర్స్కి పంపించు, ఆ సేల్స్ ఫోర్స్ నుంచి డీటెయిల్స్ వచ్చిన తర్వాత పేమెంట్ రిసీవ్ చేసుకో, పేమెంట్ వచ్చిన తర్వాత బిల్ జనరేట్ చేయి, బిల్ జనరేట్ అయిన తర్వాత డెలివరీ సిస్టమ్కి ఇన్ఫర్మేషన్ పంపించు అని చెప్పి మనం క్లియర్గా మొత్తం కూడా ఆర్కెస్ట్రేట్ చేసుకున్నాం. అంటే ఎప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ సీక్వెన్స్లో చేయాలి, ఇదంతా చేసే ప్రాసెస్ని ఏమంటున్నాం? ఆర్కెస్ట్రేషన్. అది MuleSoft చేయగలుగుతుందా? చేయగలుగుతుంది. ఓకే, వన్ ఆఫ్ ద ఫీచర్స్
of ESB tool is enterprise service bus tool is orchestration. Whether MuleSoft is able to provide that particular feature, obviously it is able to provide that. Okay, next ఇంకొక ఫీచర్ ఏంటి, ట్రాన్స్ఫర్మేషన్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏం జరుగుతుంది అంటే నాకు ఫ్రంట్ ఎండ్ మొబైల్ అప్లికేషన్ నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చింది, అది జేసన్లో వచ్చింది. ఆ జేసన్ రిక్వెస్ట్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ బై ఎస్ఐపి. దానికి కావాల్సిన ఫార్మాట్ కానీ లేకపోతే దానికి కావాల్సిన స్ట్రక్చర్ కానీ అంత డిఫరెంట్గా ఉంది. అప్పుడు నేనేం చేస్తున్నానండి, I will transform the data which I received and I will make it convenient to SAP and I will send that particular request to SAP. For example, ఇప్పుడు నాకు జేసన్ వచ్చింది, జేసన్ ఫార్మాట్లో దీనికి ఎస్ఐపికి XML కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఏం చేస్తాను, జేసన్ నుంచి XML కన్వర్ట్ చేసి అండ్ దెన్ దానికి కావాల్సిన ఫీల్డ్స్ అన్ని సెట్ చేసి దానికి పంపిస్తాను రిక్వెస్ట్. ఓకే, వాట్ డస్ ఇట్ మీన్ అంటే వచ్చిన డేటాని నేను మాడిఫై చేసి ఒక ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్కి కన్వర్ట్ చేసి ప్లస్ దీనికి కావాల్సిన ఫీల్డ్స్ అన్నిటిని కూడా సెట్ చేసి నేను పంపిస్తున్నాను రిక్వెస్ట్. అప్పుడు ఎస్ఐపి సిస్టమ్ విల్ అండర్స్టాండ్ అండ్ ఇట్ విల్ గివ్ అస్ ద రెస్పాన్స్ ఇన్ XML ఫార్మాట్. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ XML ఫార్మాట్ వచ్చిన రిక్వెస్ట్ ఎగ్జాక్ట్లీ వచ్చిన రెస్పాన్స్ మేబీ మనకు అట్లా వద్దు, మనం ఫైనల్గా రెస్పాన్స్ పంపించాల్సిన జేసన్లో అంటే దాన్ని మళ్ళీ నేను కన్వర్ట్ చేసుకుని జేసన్లోకి దానిలోంచి నాకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలో అంతా సేవ్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు సేల్స్ఫోర్స్ సిస్టమ్ ఉంది. ఈ సేల్స్ఫోర్స్ సిస్టమ్కి ఇట్ విల్ అండర్స్టాండ్ ఇన్ జావా డేటా ఫార్మాట్లో యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు నాకు వచ్చింది జేసన్ అండ్ దాన్ని ఏం చేస్తాను, దాన్ని కన్వర్ట్ చేసి మళ్ళీ దానికి తగ్గట్టుగా పంపిస్తాను. ఓకే, సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ లైక్ ఎలా కావాలి, ఎలా కన్వర్ట్ చేసి పంపిస్తున్నామో అదంతా కూడా మనకి ఐడియా తెచ్చుకొని దెన్ విల్ ట్రై టు సెండ్ ఇట్. దానికి మనకి ఈ ట్రాన్స్ఫార్మేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ యూటిలైజ్ చేసి చేస్తాం. దానికి డేటా వీవ్ లాంగ్వేజ్ వాడతామని చెప్పాను మీకు గుర్తుంటే. ఓకే ఫైన్. నా మధ్యలో ఏమవుతుందంటే ఎన్రిచ్మెంట్ అని ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, ఎన్రిచ్మెంట్ అంటే ఏంటి, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. అంటే ఒక డేటా ఉంది, ఆ డేటాని మనం ఎన్హాన్స్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఏమని, నాకు సేల్స్ఫోర్స్ సిస్టమ్ నుంచి ఫస్ట్ నేమ్ అని లాస్ట్ నేమ్ అని సపరేట్గా వచ్చాయి. యాక్చువల్గా కూడా ఫస్ట్ నేమ్ అని లాస్ట్ నేమ్ అని. ఇప్పుడు నాకు ఫుల్ నేమ్ కావాలి. ఇప్పుడు నేను ఈ రెండింటిని కలిపి ఫస్ట్ నేమ్ విత్ కంకాటినేట్ విత్ లాస్ట్ నేమ్, అప్పుడు ఆటోమేటిక్గా ఫుల్ నేమ్ ఫామ్ అవుతుందా. యాక్చువల్గా కూడా ఉన్న డేటాని ఎన్రిచ్ చేస్తాం, దాన్ని ఎన్రిచ్మెంట్ అంటారు. అది కూడా ప్రొవైడ్ చేస్తుందా MuleSoft టూల్, ESB టూల్? ఎస్. అందుకనే ఈ 3 ఫీచర్స్ని ట్రాన్స్ఫర్మేషన్, ఆర్కెస్ట్రేషన్, ఎన్రిచ్మెంట్స్ 3 కూడా ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి దీన్ని మనం ESB టూల్ అంటే ఇవి కాకుండా వేరే ఫీచర్స్ ఇంకా చాలా మల్టిపుల్ ఫీచర్స్ ఉంటాయి. బట్ స్టిల్ మినిమం ఒక ESB టూల్కి కావాల్సిన ఫీచర్స్ ఇవి కాబట్టి కంపల్సరీగా కూడా ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇట్ విల్ బి కాల్డ్ ఎస్ ఎ ఎంటర్ప్రైజ్ సర్వీస్ బస్ టూల్ అండ్ ఇట్ ఈస్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ మల్టిపుల్ సిస్టమ్స్ అండ్ అప్లికేషన్స్ యాజ్ వెల్. ఎగ్జాక్ట్లీ. ఓకే, అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది, ఏజ్ క్యాలిక్యులేట్ చేయాలి, దాన్ని కూడా వీఆర్ ట్రైంగ్ టు గెట్ సమ్ డేటా అండ్ వీఆర్ ఎన్రిచింగ్ దట్ డేటా. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఎన్రిచ్ అంటే ఏం చేస్తాం, ఎగ్జాక్ట్గా దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసి ఇంకొంచెం బెటర్ వేలో మనకి డేటా కావాలి కాబట్టి దాన్ని ఎన్రిచ్ చేసి మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, ఈ 3 ఫీచర్స్ కూడా మనకి ఇట్ ఈస్ ట్రైంగ్ టు ప్రొవైడ్. అందుకనే మనకి MuleSoft అనేది ESB టూల్ అవుతుంది అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి? ఇవన్నీ కూడా బేసిక్స్ అండి. ఓకే, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం, బేసిక్స్ నేర్చుకుంటా ఉన్నాం. బేసిక్స్ నేర్చుకుంటే మనకు కొంచెం ఇంకా కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి సో వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్ జనరల్లీ. ఓకే, దీస్ ఆర్ ఆల్ ప్రీ రిక్విజిట్స్. ఇంకా మన MuleSoft కోర్స్ స్టార్ట్ అవ్వాల ఆనెస్ట్లీ స్పీకింగ్. ఓకే, వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫార్ ఏ MuleSoft డెవలపర్. ప్రీ రిక్విజిట్స్ ఇవన్నీ కూడా చెప్పాలంటే. రైట్, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుని వెళ్దాము, లేకపోతే నేను స్టార్ట్ చేస్తాను. మోనోలిథిక్ అప్లికేషన్, నెక్స్ట్ వాట్ ఈస్ మోనోలిథిక్, తర్వాత డిసడ్వాంటేజెస్, ఆ తర్వాత మైక్రో సర్వీసెస్ ఏంటి, తర్వాత దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్, దాన్ని MuleSoft ఎలా చేస్తాము, ఇవన్నీ కూడా విల్ ట్రై టు డిస్కస్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఐ విల్ టేక్ ఇట్, నో డౌట్స్ అండ్ ఐ విల్ గో హెడ్. ఎనీ ఐడియా వాట్ ఈస్ మోనోలిథిక్ అప్లికేషన్ అండి? ఎవరైనా హెల్ప్ చేయగలుగుతారు నాకు? తెలియదండి. ఓకే, వాట్ అబౌట్ అదర్ పీపుల్?
No, from my end. ఓకే. ఓకే. ఫైన్. ఇప్పుడు చూడండి ఏమైనా అర్థం అవుద్దేమో. కలెక్షన్ ఆఫ్ ఆల్ బిజినెస్ సర్వీసెస్ ఇంటూ వన్ అప్లికేషన్. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాం అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మన ఒక ఐసిఐసిఐ బ్యాంక్ ఉందనుకుంది యాక్చువల్లీ. ఇది మొబైల్ అప్లికేషన్ అనుకోండి. ఇక్కడ జనరల్గా కూడా మీరు ఫస్ట్ లాగిన్ అవ్వడం, తర్వాత పాస్వర్డ్ రీసెట్కి, యూజర్ ఐడి రికవరీ, యూజర్ ఐడి ఏమన్నా మనం మర్చిపోయాం అనుకోండి, అది రికవర్ చేసుకునేదానికి, బ్యాలెన్స్ చెక్ చేసేదానికి, ఫండ్ ట్రాన్స్ఫర్, ఈ ఫీచర్స్ అన్నీ ఉంటాయి దీంట్లో. ఫ్రంట్ ఎండ్ మన మొబైల్ అప్లికేషన్లో ఆర్ నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్లో దేంట్లో అయినా కానీ ఈ సర్వీసెస్ అన్ని ఎలా ఉంటాయండి? ఇక్కడ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్లో మీరు బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్లీ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి అన్ని సర్వీసెస్ కూడా జరుగుతాయి అన్నమాట జనరల్గా కూడా. ఓకే. ఒక డేటాబేస్ ఉందనుకోండి, ఆ డేటాబేస్ ఉన్నప్పుడు అప్లికేషన్. ఇప్పుడు యాక్చువల్గా కూడా ఇది ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తాం. ఈ అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి మధ్యలో రిక్వెస్ట్ పంపిస్తున్నాం. ఇది ఫ్రంట్ ఎండ్ అనుకోండి మొబైల్ అప్లికేషన్, ఇది బ్యాక్ ఎండ్ అనుకోండి బేసికల్ కూడా. ఓకే. దీంట్లో ఫస్ట్ లాగిన్ అవ్వగానే యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్గా పంపిస్తున్నాడు లేదా చెక్ చేసి కరెక్ట్గా పంపిస్తేనే దెన్ వీ విల్ అలో ది యూజర్ టు యాక్సెస్ ద అదర్ ఫీచర్స్. ఎగ్జాక్ట్లీ పాస్వర్డ్ మర్చిపోయాడు, రీసెట్ చేయాలా యాక్చువల్గా కూడా. దానికి ఒక కోడ్ యాక్చువల్గా ఫస్ట్ లాగిన్ అవ్వాలంటే ఆ పాస్వర్డ్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసేదానికి ఒక కోడ్ ఉంటుంది. నెక్స్ట్ పాస్వర్డ్ మర్చిపోయాడు, రీసెట్ చేసుకుని దానికి ఒక కోడ్ ఉంటుంది. యూజర్ ఐడి రికవర్, ఒకవేళ యూజర్ ఐడి మర్చిపోయాడు దానికి సంబంధించిన రికవరీ చేసుకుని దానికి ఒక సంబంధించిన కోడ్ ఉంటుంది. ఈ చెక్ బ్యాలెన్స్, దానికి సంబంధించిన బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి, నా అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందని, దానికి సంబంధించిన కోడ్ ఉంటుంది. ఫండ్ ట్రాన్స్ఫర్, ఒక అకౌంట్ నుంచి మన అకౌంట్ నుంచి వేరే వాళ్ళకి నేను అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి, దానికి సంబంధించిన కోడ్ ఉంటుంది. ఈ కోడ్స్ అన్నీ కూడా ఒకే అప్లికేషన్లో ఉంటాయండి. ఒకే ఒక అప్లికేషన్ లాగా డెవలప్ చేస్తారనమాట. దాన్నే మోనోలిథిక్ అప్లికేషన్. అంటే ఏంటి ఇక్కడ? కలెక్షన్ ఆఫ్ ఆల్ బిజినెస్ సర్వీసెస్ ఇంటూ వన్ అప్లికేషన్. ఎగ్జాక్ట్లీ దాన్నే మోనోలిథిక్ అప్లికేషన్ అంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 4-5 సర్వీసెస్ చూపించాను. బట్ అలా కాకుండా మనకి రియల్ నువ్వు స్కూల్కి వెళ్తున్నావా నన్ను అడిగింది. ప్లీజ్ గో ఆన్ మ్యూట్ అండి. అలా కాకుండా యాక్చువల్గా కూడా హండ్రెడ్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐసిఐసిఐ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్ ఒక్కటి తీసుకుంటే కూడా లోపలికి వెళ్తే చాలా ఫీచర్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మొబైల్ అప్లికేషన్, మొబైల్ నెంబర్ చేంజ్ చేయాలి, ఈమెయిల్ చేంజ్ చేయాలి, అంటే మన డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ చేంజ్ చేసుకోవాలి, అడ్రస్ చేంజ్ చేయాలి, ఇట్లా ప్రతి దానికి ఒక్కొక్క సర్వీస్ ఉంటుంది. ఆ సర్వీసు ఒకే ఒక అప్లికేషన్ రెడీ చేసి ఆ అప్లికేషన్లోనే అన్నీ కూడా కోడ్ మొత్తం అంతా ప్యాకేజ్ చేస్తున్నాం యాక్చువల్గా. దాన్నే మోనోలిథిక్ అప్లికేషన్. మోనో అంటే సింగిల్ యాక్చువల్గా కూడా, అంటే ఒకే ఒక అప్లికేషన్లో అన్ని కోడ్స్ కూడా ఒకే అప్లికేషన్లో పెట్టి దాన్ని యూటిలైజ్ చేస్తుంది. ఇది ఈ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ వచ్చే ముందు ఇలాగే చేసేవాళ్ళు అనమాట. దీనివల్ల ఏమయ్యేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్, ఈ పాస్వర్డ్ రీసెట్ కోడ్లో ఒక చేంజ్ వచ్చిందండి, మనకు ఒక చిన్న సింపుల్ చేంజ్ వచ్చింది. అప్పుడేమవుద్ది? వేరే కోడ్ కూడా ఉండే అప్లికేషన్ తీసుకొని దాన్ని మనం దాంట్లో చేంజ్ చేసి దాన్ని మళ్ళీ మనం డిప్లాయ్ చేసి దాన్ని మనం ప్రొడక్షన్ పంపించాలి. ఎగ్జాక్ట్లీ ఈ లోపల ఇప్పుడు అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే మళ్ళీ డౌన్ టైం ఉంటుందా? ఆ డౌన్ టైంలో మళ్ళీ ఈ సర్వీసెస్ కూడా వర్క్ అవ్వవా? అంటే ఏంటి? పాస్వర్డ్ రీసెట్ ఫీచర్ ఒక్కటి చేంజ్ ఉంటే కొరవ సర్వీసెస్ కూడా పనిచేయవు. ఎగ్జాక్ట్లీ ఓకే. అండ్ ఇంకొకటి, ఒకే ఒక అప్లికేషన్లో మల్టిపుల్ సర్వీసెస్ చేయడం వల్ల హెవీ అయిపోతూ ఉంటుంది. ఒక అప్లికేషన్ హెవీ అయ్యేటప్పటికి ఏమవుద్ది? రెస్పాన్స్ కూడా మనకి స్లో అవుద్ది. సో దెర్ ఆర్ సో మెనీ డిసడ్వాంటేజెస్ అనమాట ఇది ఈ మోనోలిథిక్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్లో. అంటే ఈ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ వచ్చే ముందు ఈ మోనోలిథిక్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ ఫాలో అయ్యేవాళ్ళు. అండ్ ఎంటర్ప్రైజ్ కాంప్లెక్సిటీ పెరిగే కొద్దీ ఈ మోనోలిథిక్ అప్లికేషన్స్ ఫాలో అవ్వడం కొంచెం కష్టంగా ఉంది. అప్పుడు గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఫామ్ అయ్యి ఒక ఇండస్ట్రీకి
ఇలాంటి ఆర్కిటెక్చర్ ఒకటి ఉంటే బాగుంటుందని మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ తీసుకొచ్చారు. ఆ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ మోనోలిథిక్ అప్లికేషన్ సంబంధించిన ఆర్కిటెక్చర్లో ఉన్న డిసడ్వాంటేజెస్ అన్ని కూడా అది ఓవర్కమ్ చేస్తుంది అనమాట. అయితే ఫస్ట్ దీనిలో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మొత్తం డిస్కస్ చేసుకొని అండ్ దెన్ విల్ గో టు అడ్వాంటేజెస్ కూడా డిస్కస్ చేసుకుని డిసడ్వాంటేజెస్ కూడా డిస్కస్ చేసుకుని దెన్ విల్ గో టు మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్. ఎగ్జాక్ట్ ఫస్ట్ ఏమేంటి అడ్వాంటేజెస్ ఎగ్జాక్ట్లీ, ఎందుకని ఒకే ఒక అప్లికేషన్ కాబట్టి ఈ సింపుల్ టు డెవలప్, ఫాస్ట్గా చేసేసుకోవచ్చు, టెస్ట్ కూడా ఈజీగా చేసుకోవచ్చు, ఈజీ టు డిప్లాయ్ కూడా ఒకే అప్లికేషన్ కాబట్టి డిప్లాయ్ చేసుకుంటాం. ఇవన్నీ అడ్వాంటేజెస్ బేసికల్గా. కానీ ఫీచర్స్ పెరిగే కొద్దీ కాంప్లెక్సిటీ పెరుగుతూ ఉంటుంది. ఒక చిన్న అప్లికేషన్ చిన్న బిజినెస్ సర్వీస్ అయితే పర్లేదు, అలా కాకుండా ఒక కాంప్లెక్స్, ఇప్పుడు నేను చెప్పేదంతా ఎంటర్ప్రైజ్ గురించి మాట్లాడుతున్నాను. ఒక ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి, వెరీ బిగ్ ఆర్గనైజేషన్. బిగ్ ఆర్గనైజేషన్లో మనం చేయాలంటే కంపల్సరీ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్, నెంబర్ ఆఫ్ సర్వీసెస్, నెంబర్ ఆఫ్ ఏపీఎస్ అన్నీ ఎక్కువ ఉంటాయి బేసికల్ కూడా. అందువల్ల ఏంటి, ఇట్ విల్ బికమ్ వెరీ వెరీ కాంప్లెక్స్ అని. సో విల్ డిస్కస్ ది డిసడ్వాంటేజెస్ ఆల్సో. ఒక టైం పెరిగే కొద్దీ, సర్వీసెస్ ఎక్కువ అయ్యే కొద్దీ కాంప్లెక్సిటీ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు పెరుగుద్దంటే, ఇప్పుడు నాది ఒక మొబైల్ ఫోన్ ఉందండి. మొబైల్ ఫోన్లో నాది 2 GB ర్యామ్ అనుకున్నాం యాక్చువల్గా కూడా. ఈ 2 GB ర్యామ్కి బేసికలీ నేను ఫస్ట్ ఒక 10 మొబైల్ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకున్నాను అండ్ దెన్ ఐఎమ్ ట్రైంగ్ టు యూస్ దెమ్. ఇప్పుడు నాకు ఇంకా నాలెడ్జ్ పెరుగుతూ ఉంది, ఎక్కువ అప్లికేషన్స్ యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం, మొబైల్ అప్లికేషన్స్ వాడాల్సిన అవసరం వస్తూ ఉంది. స్లోలీ దాన్ని 10 బదులు 20 అయినాయి యాక్చువల్గా కూడా. ఇప్పుడు ఈ 20 అప్లికేషన్స్ని హ్యాండిల్ చేసేదానికి ఈ 2 GB మెమరీ సరిపోవట్లేదు. స్లో అవుతుందా లేకపోతే సేమ్ నార్మల్ స్పీడ్లోనే వర్క్ అవుతుందా అండి? స్లో అయిపోతుంది. ద సేమ్ వే అంటే ఒక అప్లికేషన్ హెవీ అయ్యే కొద్దీ ఏమవుతుందండి, రెస్పాన్స్ టైం కూడా స్లో అయిపోద్ది అండ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ది ఎంటైర్ ఆర్గనైజేషన్. ఎగ్జాక్ట్లీ, అంటే కాంప్లెక్సిటీ కూడా పెరిగిపోతుంది, నెంబర్ ఆఫ్ సర్వీసెస్ పెరిగిపోతున్నాయి, కాంప్లెక్సిటీ పెరుగుతుంది, ప్లస్ రెస్పాన్స్ టైమ్ ఈస్ గెటింగ్ వెరీ వెరీ స్లోవర్ యాక్చువల్గా. అందుకని హ్యూజ్ అప్లికేషన్ అయ్యే కొద్దీ, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 10,000 words ఉన్న డాక్యుమెంట్ ఉంది, దాన్ని ఓపెన్ చేస్తున్నా. అదే ఒక 2 lakh words ఉన్న డాక్యుమెంట్ ఉంది, దాన్ని ఓపెన్ చేస్తున్నా. రెండింటికి డిఫరెన్స్ కూడా చూడండి. నేను సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. ఇప్పుడు 10,000 words ఉన్న డాక్యుమెంట్ కొంచెం ఫాస్ట్గా ఓపెన్ అవుద్ది, 2 lakh కొంచెం స్లోగా అవుద్ది. ఎందుకని, బికాస్ ఇట్స్ హెవియర్ అండ్ ఇట్ నీడ్స్ సమ్ టైమ్ టు లోడ్ ద ఎంటైర్ కంటెంట్ అండ్ దెన్ గెట్ ఇట్ డిస్ప్లేడ్. ఎగ్జాక్ట్లీ ద సేమ్ వే అప్లికేషన్ హ్యూజ్ అయ్యే కొద్దీ ఏమవుద్దండి, రెస్పాన్స్ టైం స్లో అవుద్ది. ఎగ్జాక్ట్లీ, అంటే కాంప్లెక్సిటీ పెరిగే కొద్దీ టు అండర్స్టాండ్ దట్ పర్టికులర్ అప్లికేషన్ ఆల్సో ఇట్ విల్ బి వెరీ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు ఈరోజు 10 సర్వీసెస్ ఉన్నాయి, రేపు ఒక 20 అయినాయి. ఇప్పుడు 10 బదులు 10 ఇంకొక 10 యాడ్ అయినాయి కాబట్టి 20 సర్వీస్ ఉన్నాయి. 20 సర్వీసెస్ కలిపి ఒకే అప్లికేషన్లో ఉంది, దాన్ని అర్థం చేసుకోవాలంటే కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో ఈ కాంప్లెక్సిటీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. డిఫికల్టీ టు అండర్స్టాండ్ ఆల్సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇట్ విల్ ఇంక్రీజ్. ఎగ్జాక్ట్లీ, అండ్ దెన్ రెస్పాన్స్ అయితే నేను చెప్పాను కదా, స్లో అవుతుంది బేసికల్ కూడా. వెన్ ఎవర్ ద నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఆర్ గెటింగ్ యాడెడ్ టు ద సేమ్ అప్లికేషన్స్, ద రెస్పాన్స్ టైమ్ ఆల్సో విల్ ఇంక్రీజ్ అండ్ విచ్ ఈస్ నాట్ ఏ గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది బిజినెస్. ఎగ్జాక్ట్లీ, ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదండి, ఫ్లిప్కార్ట్ మొబైల్ అప్లికేషన్లోకి వెళ్ళాను. నేను వెళ్ళి ఒక ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటే తిరుగుతూ ఉందనుకోండి, నెక్స్ట్ టైం ఆ వెబ్సైట్కి వెళ్తాం మనం. ఏదో ఎప్పుడన్నా ఒక 1 yearలో ఒకసారి 2 సార్లు జరిగితే పర్లేదు. ఎవ్రీ డే మనం వెళ్ళినప్పుడల్లా ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేద్దాం అనుకుందాం, అది స్లోగా తిరుగుతూనే ఉందనుకోండి, ఇట్ ఈస్ టేకింగ్ లాట్ ఆఫ్ టైమ్ టు లోడ్. ఎగ్జాక్ట్లీ, అప్లికేషన్ మనం యూజర్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా కూడా ఉండదు, కరెక్ట్గా ఉండదు అండ్ లాట్ ఆఫ్ బిజినెస్ మిల్లీ సెకండ్స్లో తేడా ఉంటేనే దే లూజ్ క్రోర్స్ ఆఫ్ బిజినెస్ అండి. ఓకే, దే లూజ్ క్రోర్స్ ఆఫ్ బిజినెస్. అందుకని ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఏ గుడ్ రెస్పాన్స్ టైం. అందుకని రెస్పాన్స్ టైం కూడా ఫాస్ట్గా ఉండాలి. ఇప్పుడు ఒక చిన్న చేంజ్ వచ్చినా కూడా, ఇప్పుడు నేను చెప్పాను పాస్వర్డ్ రీసెట్ దాంట్లో చేంజ్ ఉంది అంటే, కానీ మొత్తం ఫంక్షనాలిటీస్ మొత్తం ఫీచర్స్ కూడా డిప్లాయ్ చేయాల్సి వస్తుంది. డిప్లాయ్ ఎంటైర్ అప్లికేషన్ ఈవెన్ ఫర్ ఏ స్మాల్ అప్డేట్. ఎగ్జాక్ట్లీ, అండ్ రెస్ట్ అదర్ సర్వీసెస్ విల్ నాట్ బి వర్కింగ్ సైమిల్టేనియస్లీ. మళ్ళీ ఆ డౌన్ టైం లో అంటే ఏ ఫీచర్ అయితే పనిచేయట్లేదు అది దాని డిపెండెంట్ సర్వీసెస్ పనిచేయకపోతే పర్లేదు, కానీ ఒక సర్వీస్ బదులు వేరే సర్వీసెస్ పనిచేయట్లేదు, విచ్ ఇస్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్. ఓకే, నాన్ రిలయబుల్ అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక సర్వీస్ పని చేయకపోతే కొరవి కూడా పని చేయట్లా యాక్చువల్లీ. లేదు, అప్లికేషన్ డౌన్ అయింది, మొత్తం అన్ని సర్వీసెస్ డౌన్ అయిపోతుంది యాక్చువల్గా, ఒక్క సర్వీస్ కూడా పనిచేయదు. అప్పుడేంది, ఆబ్వియస్లీ నాన్ రిలయబుల్ కదా, అంటే ఇష్యూస్ ఎక్కువ వచ్చేదానికి స్కోప్ ఉంటుందిగా, అందుకని నాన్ రిలయబుల్ అంటే ఇట్ ఈస్ డిపెండెంట్. ఇప్పుడు పాస్వర్డ్ రీసెట్ చేంజ్ చేయాలంటే
నేను మొత్తం అప్లికేషన్లో ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా మళ్ళీ డౌన్ చేయాల్సి వస్తుంది. ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ అదర్ సర్వీసెస్ యాజ్ వెల్. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా డిసడ్వాంటేజెస్ మోనోలిథిక్ అప్లికేషన్స్. ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఏం చేశారంటే మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ అని చెప్పేసి ఇంకొక ఆర్కిటెక్చర్ని ఐడెంటిఫై చేసి ఆ ఆర్కిటెక్చర్లో కొన్ని ప్రిన్సిపల్స్ అన్ని ఇలా చేసుకుంటే మనకి ఈ ఇష్యూస్ అన్ని కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక ఆర్కిటెక్చర్ ఫామ్ చేసి ఆర్కిటెక్చర్ డిజైన్ చేశారు అనమాట. బేసికల్ అదేంటో చూద్దాం. స్ప్లిట్ ద ఎంటైర్ ప్రాజెక్ట్ ఇంటూ మల్టిపుల్ స్మాలర్ ప్రాసెస్. ఇప్పుడు నేను చెప్పిన ఒక 4-5 సర్వీసెస్ ఉన్నాయండి. ఆ 4-5 సర్వీసెస్ని ఒక్కొక్క సర్వీస్ని ఇండిపెండెంట్గా డెవలప్ చేసాం అనుకోండి, యాక్చువల్గా దానికి ఇండివిజువల్గా, అప్పుడు ఏమవుద్ది? స్ప్లిట్ ద ఎంటైర్ ప్రాజెక్ట్ ఇంటూ స్మాలర్ ప్రాసెసెస్. అంటే ఒక మీనింగ్ఫుల్ ప్రాసెస్ ఉండాలి. ఏది ర్యాండమ్గా ఏదంటే అది ప్రాసెస్ బ్రేక్ చేయడం కాదు. అలాగా ఇప్పుడు లాగిన్ ఫంక్షనాలిటీ ఉందండి. సింపుల్గా చెప్పాలంటే ఈ లాగిన్ ఫంక్షనాలిటీని నేను ఏం చేశానంటే సపరేట్గా ఒక అప్లికేషన్ లాగా రెడీ చేశాను. లాగిన్ ఫంక్షనాలిటీ ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది. యాక్చువల్గా కూడా ఈ ఐసిఐసిఐ బ్యాంకు సంబంధించిన మొబైల్ అప్లికేషన్ ఇది బ్యాంకింగ్ మొబైల్ అప్లికేషన్. వీళ్ళే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక మ్యూచువల్ ఫండ్కి సంబంధించిన మొబైల్ అప్లికేషన్ రెడీ చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఇది కూడా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్. బేసికలీ దీనికి సపరేట్గా మ్యూచువల్ ఫండ్కి ఇంకొక అప్లికేషన్ రెడీ చేద్దాం అనుకుంటున్నారు. కెన్ దే రీయూజ్ దిస్ లాగిన్ ఫంక్షనాలిటీ? చేయొచ్చా చేయలేరా చూడండి. ఒక ఇండిపెండెంట్ సర్వీస్ అండి. అదే మొత్తం ఓవరాల్గా అన్ని సర్వీసెస్ ఒకే దాంట్లో లేవు. ఇది ఇండిపెండెంట్ సర్వీస్. అప్పుడు ఏం చేస్తాం? దీనికి కూడా యూటిలైజ్ చేసుకుందని స్కోప్. ఎగ్జాక్ట్లీ. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు అలాగ బ్రేక్ చేసేటప్పుడు అవి మీనింగ్ఫుల్గా ఉండాలి బేసికల్గా. ఓకే, అలా మీనింగ్ఫుల్ బిజినెస్ ప్రాసెస్ అన్నిటినీ కూడా మనం బ్రేక్ చేసి స్మాలర్ ప్రాజెక్ట్స్గా ఆర్ స్మాలర్ ప్రాసెసెస్గా ఆర్ స్మాలర్ అప్లికేషన్స్గా చేస్తాం అనమాట. ఓకే, డెవలప్ ఈచ్ బిజినెస్ సర్వీస్ యాజ్ ఎ సపరేట్ ప్రాజెక్ట్ ఆర్ అప్లికేషన్. సింపుల్గా చెప్పాలంటే ఒక పెద్ద సర్వీస్ ఉంది, ఒక పెద్ద అప్లికేషన్ ఉంది. ఆ పెద్ద అప్లికేషన్లో నుంచి మీనింగ్ఫుల్ ప్రాసెసెస్ అన్నింటినీ కూడా మనం బ్రేక్ చేసి అండ్ ఈచ్ ప్రాసెస్కి ఒక్కొక్క అప్లికేషన్ బిల్డ్ చేయడాన్ని మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ అంటున్నారు అనమాట. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి కూడా డిస్కస్ చేద్దాం. అడ్వాంటేజెస్ ఏంటి? బేసికల్గా లెస్ కాంప్లెక్సిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఏం చేస్తున్నాం, ఒక పెద్ద ప్రాజెక్ట్ని స్మాలర్ పార్ట్స్గా డివైడ్ చేసి ప్రాపర్గా ఆర్గనైజ్ చేసి దీనికోసం ఇది లాగిన్కి ఇది, పాస్వర్డ్ రీసెట్కి ఇది, లేకపోతే యూజర్ ఐడి రికవరీకి ఇది, ఓకే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్కి ఇది, అట్లా సపరేట్ అప్లికేషన్స్ మనం బ్రేక్ చేసి సపరేట్ అప్లికేషన్స్ బిల్డ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం లెస్ కాంప్లెక్స్గా ఉంటుంది. ఎందుకని? ఓకే ఈ పర్టికులర్ సర్వీస్కి ఈ అప్లికేషన్ అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవడం కూడా మనకి ఈజీ అవుతుంది అనమాట. అండ్ బ్రేక్ చేయడం వల్ల ఏమవుతుందండి, డెవలప్మెంట్ ఫాస్టర్ చేయొచ్చు. అదేంటండి, ఒక అప్లికేషన్ బదులు మల్టిపుల్ అప్లికేషన్స్ చేసేటప్పుడు టైం ఎక్కువ పట్టద్దు కదా, మీరేంది డెవలప్ ఫాస్టర్ అంటున్నారంటే దర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ హియర్. ఇనీషియల్గా టైం ఎక్కువ పట్టుద్ది. యాక్చువల్గా ఇనీషియల్ ఫేజెస్లో లాంగ్ రన్లో ఏమవుతుందంటే చాలా సర్వీసెస్ నేను రీయూజ్ చేసుకోవచ్చు యాక్చువల్గా కూడా. ఇప్పుడు సింపుల్గా నేను చెప్పిన లాగిన్ ఫంక్షనాలిటీ ఉంది, ఇంకొక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాం. యాక్చువల్గా కూడా అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు ఇదే ఫంక్షనాలిటీని రీయూజ్ చేసుకుంటాను, లేదా కాపీ పేస్ట్ చేసుకుని దానికి కావాల్సిన ఏమైనా చిన్న చేంజెస్ ఉంటే చేసుకుంటాను. అందువల్ల ఏమవుద్ది, డెవలప్మెంట్ కూడా ఫాస్ట్గా చేసేదానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇనిషియల్గా ఇట్ విల్ టేక్ టైం బికాస్ యూ ఆర్ ట్రయింగ్ టు బ్రేక్ ద సర్వీసెస్ అండ్ బిల్డ్ మోర్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్. ఇట్ విల్ టేక్ టైం, బట్ వన్స్ దట్ టెంపో ఆర్ ద ఇనిషియల్ సెట్ ఆఫ్ అప్లికేషన్స్ రెడీ అయిపోయిన తర్వాత లాంగ్ రన్లో మాత్రం ఇట్ విల్ టేక్ లెస్ టైం ఫర్ డెవలప్మెంట్. ఎగ్జాక్ట్లీ, ఏదైనా న్యూ ఫీచర్స్ కానీ న్యూ ఎన్హాన్స్మెంట్స్ కానీ ఇవన్నీ చేసేటప్పుడు. తర్వాత ఎప్పుడైతే మనం స్మాలర్ పీసెస్గా బ్రేక్ చేసామో యాక్చువల్గా కూడా ఈజీ టు అండర్స్టాండ్ అండ్ ఈజీ టు మేనేజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక పెద్ద ప్రాబ్లం ఉందనుకోండి, ఏదైనా ఒక పెద్ద చాప్టర్ ఉంది చదవాలి, ఆ పెద్ద చాప్టర్ని ఇంపార్టెంట్ టాపిక్స్గా మనం డివైడ్ చేసుకొని ఒక్కొక్క టాపిక్ని చదువుకుంటూ వెళ్ళామనుకోండి, ఏమవుతుంది, ఈజీగా కొంచెం తొందరగా బ్రేక్ చేసుకో. ఒకేసారి దాన్ని మొత్తంగా ఒకే చాప్టర్ లాగా చూస్తే వీ ఫీల్ వెరీ వెరీ కన్ఫ్యూజ్డ్, అసలు కాంప్లెక్సిటీ ఇదంతా కూడా డిఫికల్ట్గా అనిపిస్తుంది అనమాట. అందుకని దాన్ని ఏం చేసాం, వీఆర్ ట్రయింగ్ టు బ్రేక్ దట్ ఇన్ టు మీనింగ్ఫుల్ ప్రాసెసెస్ అండ్ దెన్ వీఆర్ ట్రయింగ్ టు మేనేజ్ దెమ్ వెరీ ఈజీలీ అండ్ అండర్స్టాండ్ దెమ్ ఈజీలీ. బేసికల్గా చెప్తాను.
అండ్ దెన్ ఇప్పుడు నేను ఎప్పుడైతే బ్రేక్ చేశానో ఈజీ టు రీయూస్ యాక్చువల్గా. ఎప్పుడైనా ఇప్పుడు ఈ మల్టిపుల్ ప్రాసెసెస్లో ఏదైనా మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు. ఇంకో కొత్త రిక్వైర్మెంట్ వచ్చింది, ఆ రిక్వైర్మెంట్ వచ్చేటప్పుడు ఈ పర్టికులర్ సర్వీస్ నేను రీయూస్ చేసుకోవచ్చు అంటే చెక్ చేస్తారు, ఓకే రీయూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఓకే విల్ ట్రై టు దాన్ని ఆ పర్టికులర్ ఏపీఐనో లేదా ఆ పర్టికులర్ సర్వీస్ని రీయూస్ చేసుకొని అప్పుడేమవుద్ది, కొత్త అప్లికేషన్కి కొత్త ఫీచర్కి కొత్త రిక్వైర్మెంట్కి కావాల్సిన 100% ఎఫర్ట్లో ఆల్రెడీ ఒక 30-40% ఎఫర్ట్ ఉందనుకోండి రీయూస్ చేసుకునేదానికి, ఓన్లీ 60-70% ఆఫ్ ద ఎఫర్ట్స్ హ్యాస్ టు బి done. So it's very, very important to understand that there is a reusability segment also, which will be very helpful in the microservices architecture. Next, scalable చేయాలి. ఎగ్జాక్ట్లీ ఈ స్కేలబిలిటీ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫెస్టివ్ సీజన్ వచ్చిందండి. ఫెస్టివ్ సీజన్ వచ్చినప్పుడు ఒక పర్టికులర్ సర్వీస్ యాక్చువల్గా కూడా ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది. అదే మోనోలిథిక్ అప్లికేషన్లో మీరు ఏం చేయాలి, అవసరం ఉన్న సర్వీస్కైనా అవసరం లేని సర్వీస్కైనా అన్నిటికీ మనం రిసోర్సెస్ పెంచాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కేలబిలిటీ అంటే ఏంటంటే ఈ ఫ్రంట్ ఎండ్, ఈ బ్యాక్ ఎండ్ మధ్యలో మన అప్లికేషన్ ఉంది. యాక్చువల్గా కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఉందండి. ఫ్లిప్కార్ట్లో ఫెస్టివ్ సీజన్లో ట్రాఫిక్ పెరుగుద్దా, ట్రాఫిక్ తగ్గుద్దా, లేకపోతే సేమ్ ఉంటుందా? Will increase. ఇట్ విల్ ఇంక్రీజ్, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్గా రోజు డైలీ ఒక 1 lakh కస్టమర్స్ వస్తున్నారు అనుకోండి, రెగ్యులర్ ట్రాఫిక్ ఎవ్రీడే ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ వస్తే అట్లీస్ట్ యాక్చువల్గా కూడా దానికి డబల్ త్రిబుల్ అయ్యేదానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఎందుకని ఆఫర్స్ అవన్నీ పెడతారు కాబట్టి, చాలా మంది ఆ టైంలో రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి ఆఫర్స్ ఉంటాయి, ప్లస్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఎక్కువ మంది పర్చేస్ చేసేదానికి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు ఇది 1 lakh కాస్త 3 lakh పర్ డే పెరిగారు అనుకోండి కస్టమర్స్ విజిట్ చేయడం. ఇదే రిసోర్సెస్ మనకి సర్వ్ చేయగలుగుతుందా పర్పస్? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ ఉంది, దాని కెపాసిటీ మనకి ఒక 1000 kgs దాన్ని బేర్ చేయగలుగుతుంది. దాని మీద మీరు 3000 kgs లోపలంతా మొత్తం ఎక్కువ 3000 kgs పెట్టేసి ఆ కార్ మూవ్ అవ్వమంటే మూవ్ అవుతుందండి కెపాసిటీకి మించి? అవ్వలేదు. No. ద సేమ్ వే ఈ పర్టికులర్ అప్లికేషన్స్ ఎంత మేనేజ్ చేయగలుగుతున్నాయి? మ్యాక్సిమం 1.5 lakh అనుకోండి. యాక్చువల్గా కూడా ఆల్రెడీ 3 lakhs వస్తుంది. అప్పుడు ఏమవుతాయి, ఈ సిస్టమ్స్ అన్ని కూడా క్రాష్ అయిపోతుంది అన్నమాట. ఓకే, అప్పుడు ఏం చేస్తారంటే ఆ ఫెస్టివ్ సీజన్ టైం వరకు వీటిని సర్వర్స్ పెంచుతారు, కెపాసిటీ పెంచుతారు, హ్యాండిల్ చేసే కెపాసిటీ ఇంక్రీజ్ చేస్తారు. దాన్నే స్కేలబిలిటీ అంటారు అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు ఏం చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఉన్న మెమరీ కానీ సిపియూ కానీ లేకపోతే నెంబర్ ఆఫ్ సర్వర్స్ కానీ అవన్నీ కూడా ఇంక్రీజ్ చేసి ఆ ఫెస్టివ్ సీజన్ ఒక 10 days ఉందనుకోండి, ఆ 10 days ట్రాఫిక్ హ్యాండిల్ చేసేదానికి ఈ సర్వర్స్ అంతా కూడా పెంచుతారు. దీంట్లో నాకు ఆల్రెడీ తెలుసు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 సర్వీసెస్ ఉన్నాయండి. ఆ 100 సర్వీసెస్లో ఓన్లీ ఒక 20 సర్వీసెస్కి ట్రాఫిక్ ఎక్కువ వస్తుందని తెలుసు నాకు. నేనేం చేస్తాను, ఆ 20 సర్వీసెస్ ఒక్కటికే నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంటా. అదే మోనోలిథిక్లో అయితే అన్నిటికీ పెంచేయాలి నేను. అప్పుడేమవుద్ది, రిసోర్సెస్ కూడా చాలా వేస్టేజ్ అయిపోద్ది అనమాట. సో ఈ మైక్రో సర్వీసెస్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీరు దేనికైతే ట్రాఫిక్ పెరుగుద్దని మీకు ఒక ఐడియా ఉందో ఆ పర్టికులర్ సర్వీసెస్ సంబంధించిన రిసోర్సెస్ ఒక్కటి పెంచుకుంటారు, కొరవాటికి పెంచరు. అప్పుడేమవుద్ది, చాలా రిసోర్సెస్ మనకి సేవ్ అయ్యేదానికి స్కోప్ ఉంటుంది. అందుకనే ఈ స్కేలబిలిటీ కూడా వెరీ వెరీ ఈజీగా మనం పెంచుకునేదానికి స్కోప్ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ది మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ రాదర్ దాన్ మోనోలిథిక్. అండ్ ఇట్ ఈస్ రిలయబుల్ అని ఎందుకని, బేసికల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పాస్వర్డ్ రీసెట్కి సపరేట్గా ఒక ఫంక్షనాలిటీ ఉంది, యూజర్ ఐడి రికవరీకి సపరేట్గా ఉంది. ఇప్పుడు పాస్వర్డ్ రీసెట్ చేసుకునే ఫీచరు ఒకవేళ దాంట్లో చేంజ్ ఉంటే ఆ పర్టికులర్ ఫీచర్కి సంబంధించిన అప్లికేషన్ ఒక్కటే నేను చేంజ్ చేసి డిప్లాయ్ చేస్తాను. ఆ టైంలో డౌన్ టైం దేనికి ఉంటుంది, ఓన్లీ పాస్వర్డ్ రీసెట్ అప్లికేషన్ సంబంధించింది ఒక్కటే పనిచేయదు, కొరవన్నీ పనిచేస్తుంటాయి రెస్ట్ అదర్ ఫంక్షనాలిటీస్. అందుకని రిలయబిలిటీ ఎక్కువ. ఏదైతే పనిచేయదో లేకపోతే ఏదైతే చేంజ్ ఉందో దాని ఒక్కటే పనిచేయదు, కానీ కొరవన్నీ ఫీచర్స్ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయి ఈ మోనోలిథిక్ ఆర్కిటెక్చర్లో. అండ్ ఇండిపెండెంట్, దానికి సపరేట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఈ సర్వీస్ సపరేట్, ఆ సర్వీస్ సపరేట్. మళ్ళీ అయితే వాటికి ఏదైనా కమ్యూనికేషన్ అవసరం ఉంటే అగైన్ వీల్ ఎస్టాబ్లిష్ ద కమ్యూనికేషన్. దట్ ఈస్ అ డిఫరెంట్ సినారియో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది లాగిన్ ఫంక్షనాలిటీ ఉంది, ఇంకో పాస్వర్డ్ రీసెట్, యూజర్ ఐడి రికవరీ. ఇప్పుడు దీనికి ఏదైనా అవసరం ఉంటే వీల్ ఎస్టాబ్లిష్ ద కమ్యూనికేషన్ అగైన్ విత్ ద హెల్ప్ ఆఫ్
అవర్ కమ్యూనికేషన్ మెకానిజం. అట్లా అవసరమైతే దాన్ని మనం మళ్ళీ కమ్యూనికేట్ చేసుకొని చేస్తాం అనమాట. ఎగ్జాక్ట్లీ. అందుకని దానికి సపరేట్గా అప్లికేషన్స్ బిల్డ్ చేస్తున్నాం కాబట్టి దే ఆర్ ఇండిపెండెంట్. ఫైన్. వన్ డౌట్. ఎస్ అండి, చెప్పండి. యా ఇప్పుడు ఎక్కువ రిక్వెస్ట్లు అనేది వస్తున్నాయి. ఎక్కువ రిక్వెస్ట్లు వస్తుండడం వల్ల మీరు స్కేలబిలిటీలో ఇంక్రీజ్ చేయొచ్చు అని అంటున్నారు కదా! అవును. సో, అక్కడ ఆటో స్కేలింగ్ చేయడానికి కుదిరిద్దా? ఉంటదండి. ఇట్ డిపెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆటో స్కేలింగ్‌లో మళ్ళీ అది ఇట్ ఈస్ ఏ ప్రీమియం ఫీచర్ యాక్చువల్‌గా. ఓకే. మళ్ళీ సెపరేట్‌గా లైసెన్సింగ్ అంటే MuleSoftలో ఆటో స్కేలింగ్ ఉంటది. బట్ ఇట్ ఈస్ ఏ సెపరేట్ ప్రీమియం ఫీచర్ అనమాట. యూ నీడ్ టు అగైన్ గెట్ ఎట్ సమ్ ఎక్స్‌ట్రా కాస్ట్. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. ఓకే. ఆటో స్కేలింగ్ చేసుకోవచ్చు. బట్ మాన్యువల్ ఒకవేళ మీరు ప్రీమియం లేదనుకోండి యాక్చువల్‌గా అప్పుడేం చేయాలి? మాన్యువల్‌గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్ తెలుసు కదా! ఈ పర్టిక్యులర్ సీజన్‌లో నేను ఈ 3 డేస్ ఎళ్ళబోతున్నాను. బిగ్ బిలియన్ డే అని లేకపోతే ఇట్లా ఆఫర్స్ ఉంటాయి కదా! ఆ ఎళ్ళే టైంలో ఏం చేస్తారు? ముందుగానే ఆటో స్కేలింగ్ లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? మాన్యువల్‌గా అన్నిటికి ఇంక్రీజ్ చేసుకొని దాన్ని చేస్తారు. ఓహ్! ఓకే. 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 డిపెండ్స్ ఆన్ ది రిక్వైర్మెంట్. లేదు ఉంది. దేర్ ఈస్ నో నీడ్ టు వరీ. ఉంది అండ్ ఓకే. రిసోర్సెస్ కూడా ఉన్నాయి. అది ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ చేసుకుంటది. హుహు. చేసుకొని మళ్ళీ ఏం చేస్తది? ఆటోమేటిక్‌గా డౌన్ కూడా చేసేస్తది. యెస్. ఓకే. అట్ యాహ్! చెప్పండి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు మైక్రో స్ట్రాటజీ చెప్తున్నారు కదా! మైక్రో స్ట్రాటజీలో మీన్స్ ఒక్కొక్క అప్లికేషన్ ఒక్కొక్క సింగిల్‌గా అంటున్నారు కదా! లైక్ లాగిన్‌కి పాస్వర్డ్ సంథింగ్ డిఫరెంట్ చెప్తున్నారు కదా! మరి ఇక్కడ స్టోరేజ్ కూడా ఇంక్రీజ్ అయ్యిద్ది కదా! స్టోరేజ్ ఇంకా ఇంక్రీజ్ అయ్యిద్ది. అలానే ఆహ్, మెమరీ ఇంక్రీజ్ చేయాలి కదా! అదే అండి. యాక్చువల్‌గా ఆ పాయింట్‌కొస్తాను. ఇప్పుడు ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఆబ్వియస్‌లీ హలో. రిసోర్సెస్ కూడా ఎక్కువ అవుద్ది. మైక్రో సర్వీస్ యాహ్! యాహ్! మీకు నెట్వర్క్ సరిగ్గా లేనట్టుందండి యాహ్! యాక్చువల్‌గా కూడా. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ ఆఫ్ హలో. అప్లికేషన్స్ అదర్ పీపుల్‌కి క్లియర్‌గా ఉందండి? ఒకసారి కన్ఫర్మ్ చేయరా? క్లియర్ అండి. యాహ్! క్లియర్. మీకు కొంచెం నెట్వర్క్ ప్రాబ్లమ్ ఉన్నట్టుందండి. ఒకసారి రీచెక్ యువర్ నెట్వర్క్. బట్ ఐ యామ్ ఆన్సరింగ్ ఇట్ ఎగ్జాక్ట్‌లీ. యాహ్! ఇప్పుడు మనకి మోనోలిథిక్‌లో ఒకే అప్లికేషన్ ఉంది. అండ్ మైక్రో సర్వీసెస్‌లో యూ ఆర్ బ్రేకింగ్ దెమ్ ఇంటూ మల్టిపుల్ సర్వీస్. అప్పుడు ఏమవుద్ది? రిసోర్సెస్ కూడా ఎక్కువ కావాలి. సీపీయూ గాని, మెమరీ గాని ఇవన్నీ ఎక్కువ కావాల్సొస్తది. బట్ యూ హ మోనోలిథిక్‌లో ఉన్న డిసడ్వాంటేజెస్‌తో పోల్చుకుంటే దిస్ ఈస్ నథింగ్ ఫర్ ద ఆర్గనైజేషన్. దట్స్ ద రీజన్ దే ఆర్ గోయింగ్ ఫర్ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. బట్ అలా అని ఏదంటే అది బ్రేక్ చేసేసి మీనింగ్‌ఫుల్‌గా లేకపోయినా ప్రతి చిన్నదానికి ఇంకొక సెపరేట్ అప్లికేషన్ చేయడం వి డోంట్ సజెస్ట్ అండి. అక్కడ కూడా ఏమి మీనింగ్‌ఫుల్‌గా ఉన్నాయి ఆ బిజినెస్ ప్రాసెస్‌ని మనం దీన్ని ఒక సింగిల్ చేస్తే దానికి అడ్వాంటేజ్ ఉందా లేదా బాగా అనలైజ్ చేసి దాన్ని బట్టి డిసైడ్ చేయాలి. ఈ జాబ్ అంతా ఎవరు చేస్తారు? సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ చేస్తారు. ఓకే. నాట్ ద డెవలపర్స్ జాబ్. ఎగ్జాక్ట్‌లీ. బట్ వాళ్ళు మాట్లాడేటప్పుడు లేకపోతే ఆ కమ్యూనికేషను లేకపోతే వాళ్ళు మనకి టీమ్‌కి ఎక్స్‌ప్రెస్ చేసేటప్పుడు వి షుడ్ అండర్‌స్టాండ్. ఓకే. మనం ఏ ఆర్కిటెక్చర్ ఫాలో అవుతున్నాము. ఈ పర్టిక్యులర్ సర్వీస్‌ని ఎందుకు మనం బ్రేక్ చేసి సెపరేట్‌గా చేస్తున్నాం. లేకపోతే ఇది ఎందుకు చేయట్లేదు అనేది మినిమమ్ అండర్‌స్టాండింగ్ ఉండాలి కాబట్టి ఈ టెర్మినాలజీ గాని లేకపోతే అడ్వాంటేజెస్ గాని, డిసడ్వాంటేజెస్ అవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఎగ్జాక్ట్‌లీ. Obviously, it require more resources, but for an organization to run successfully, యాక్చువల్‌గా కూడా మోనోలిథ్‌తో ఉన్న డిసడ్వాంటేజెస్ చూసుకుంటే, నాకు కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ బావుంది యాక్చువల్‌గా కూడా. ఇఫ్ ఐ వాంటెడ్ టు ట్రావెల్ ఫ్రమ్ హైదరాబాద్ టు వైజాగ్, ఐ కెన్ వాక్, ఐ కెన్ గో బై కార్, ఐ కెన్ గో బై బస్, ఐ కెన్ గో బై ట్రైన్, ఐ కెన్ గో బై ఫ్లైట్. ఇట్ ఈస్ అప్ టు యూ టు డిసైడ్ టు విచ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ యూ హావ్ టు యూజ్ యాక్చువల్‌గా కూడా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అస్సల నా దగ్గర డబ్బులు లేవనుకోండి. అప్పుడేం చేస్తాను? నడిచెళ్తాను. ఓకే. నాకు లగ్జరీ కార్ ఉంది. కార్‌లో ఎళ్తాను. లేదు నాకు అసలా ఎందుకు ఆ తలనొప్పంతా హ్యాపీగా నాకక్కడ మళ్ళీ ఒక కార్ వస్తది పికప్ చేసుకునేదానికి. ఇక్కడ నాకు డ్రాప్ చేసేదానికి డ్రైవర్ ఉన్నాడు. అక్కడ డ్రైవర్ ఉన్నాడు. ఫ్లైట్‌లో ఎళ్తాను బేసికల్‌గా కూడా. బేస్డ్ ఆన్ ది లెవెల్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ యూజర్ ఆయన చూజ్ చేసుకుంటున్నాడు సర్వీస్. ద సేమ్ వే బేస్డ్ ఆన్ ద లెవెల్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ వాళ్ళు మోనోలిథిక్‌కెళ్ళాలా? మైక్రో సర్వీసెస్‌కెళ్ళాలా? అంటే నేను మాట్లాడేదంతా కూడా ఇప్పుడు ఎంటర్‌ప్రైజ్ అని మాట్లాడుతున్నా. ఎంటర్‌ప్రైజ్ అంటే వెరీ బిగ్ ఆర్గనైజేషన్. వెరీ బిగ్ ఆర్గనైజేషన్ అంటే దే హావ్ దట్ కన్వీనియన్స్. అందువల్ల వాళ్ళకి కొంచెం ఎక్కువైనా గానీ కాస్ట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్
దే నెవర్ బాదర్ అబౌట్, దే సీ ద అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ ఎగ్జాక్ట్లీ. అండ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి అందుకని కూడా దే ఆర్ ఫాలోయింగ్ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్. మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ కూడా మైండ్ఫుల్గా చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 బిజినెసెస్ సర్వీసెస్ కలిపి స్మాల్ సర్వీసెస్ ఒకే అప్లికేషన్లో చేయగలుగుతానంటే చేసుకుంటే కూడా బెటర్. ఎందుకని అలాగ ఒక థౌజండ్స్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి, కొన్ని కొన్ని మనం అవి ప్యాక్ చేసి మనం గ్రూప్ ఆఫ్ బిజినెస్ సర్వీసెస్ని కూడా చేయగలిగితే ఒకే అప్లికేషన్లో లాట్ ఆఫ్ మెమరీ అండ్ సిపియూ అండ్ ఈ సర్వర్ రిసోర్సెస్ కూడా సేవ్ అవుతాయి కాబట్టి అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం దట్ ఈస్ ఆల్సో దేర్. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు డిసైడ్ వెదర్ యూ రిక్వైర్ ద కన్వీనియన్స్ ఆర్ లేకపోతే ఎలా కావాలని బట్టి దాన్ని బట్టి ఈ ఆర్కిటెక్చర్ డిసైడ్ చేస్తారు అన్నమాట. కానీ మోస్ట్లీ ఇండస్ట్రీ ఈ ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్స్ అందరూ కూడా మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్కి మూవ్ అవుతా ఉన్నారు, ఆల్రెడీ మూవ్ అయినారు ఎక్కువ. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అది ఎక్కువ రిసోర్సెస్ తీసుకుంటుందని చెప్పేసి ఏం చేస్తున్నారంటే కొంచెం హైబ్రిడ్ మోడల్ లాగా మోనోలిథిక్ అండ్ మైక్రో సర్వీస్ అంటే కొన్ని కొన్ని కలిపి, ఎంతముందు ఏంది ప్రతి బిజినెస్ సర్వీస్కి ఒక సపరేట్ అప్లికేషన్ లాగా రెడీ చేస్తారు. ఇప్పుడు ఏమైనా ఒక 2-3 బిజినెస్ సర్వీసెస్ కలిపి నేను చేయొచ్చా? ఇప్పుడు 1000 సర్వీసెస్ ఉన్నాయి, అలాగా 2-3 కంబైన్ చేసుకుని ప్యాక్ చేసుకుంటూ వచ్చారనుకోండి, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ విల్ బి లెస్ ఎగ్జాక్ట్లీ. బట్ దే విల్ సీ ద డిసడ్వాంటేజ్ అండ్ అడ్వాంటేజ్ రెండింటిని వాళ్ళు క్యాల్కులేట్ చేసుకొని ఏది కావాలో వాళ్ళకి ఏది బెనిఫిట్ ఉంటుందో ఆ టైంలో అది డిసైడ్ చేసుకుని దాన్ని బట్టి దే విల్ కమ్ టు ఏ కంక్లూజన్ అనమాట. క్లియర్ అండి? Clear. యా. ఇప్పుడు వరకు ఎనీ ఆర్కిటెక్చర్ ఆర్ ఎనీ అప్లికేషన్ అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి కదా. సేమ్ వే ఈవెన్ మైక్రో సర్వీసెస్ కూడా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన పాయింటే డిస్కస్ చేస్తున్నాం ఎగ్జాక్ట్లీ. ఏంటి డిసడ్వాంటేజెస్? ఇప్పుడు ఇండివిజువల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 ఫంక్షనాలిటీస్ చెప్పానండి, లాగిన్ అని, పాస్వర్డ్ రీసెట్ అని, లేకపోతే ఇట్లాగా ఒక 5-6 సర్వీసెస్ చెప్పాను. ఇప్పుడు ఈ సర్వీస్ వర్క్ అవ్వాలంటే ఈ సర్వీస్ కూడా అవసరం అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఈ రెండింటికి మళ్ళీ నేను కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి యాక్చువల్గా కూడా. ఆ 2 అప్లికేషన్స్ మళ్ళీ కమ్యూనికేట్ చేసుకోవాలి, అది మళ్ళీ నెట్వర్క్ ద్వారా వెళ్ళింది, అది కూడా ఒక డిసడ్వాంటేజ్. అంటే ఏంటి? ఐ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ ది ఇంటర్ సర్వీస్ కమ్యూనికేషన్ యాజ్ వెల్. అదే ఒకే అప్లికేషన్లో ఉన్నాయనుకోండి, ఆ కోడ్ అలాగే డిజైన్ చేసి ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా లోపలే కమ్యూనికేట్ చేసుకుంటాయి. బట్ ఇక్కడ ఇదొక సపరేట్ సర్వీస్, ఇదొక సపరేట్ సర్వీస్, ఈ 2 కూడా కమ్యూనికేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మళ్ళీ దానికి సంబంధించిన ఎక్స్ట్రా కొంచెం చేయాల్సి వస్తుంది. దిస్ ఈజ్ వన్ మోర్ డిసడ్వాంటేజ్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇంపాక్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ వన్ సర్వీస్ ఆన్ అదర్ సర్వీసెస్, దీనికి కూడా కొంచెం సొల్యూషన్ ఉంటుందండి. బట్ స్టిల్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే దీంట్లో ఏమైనా చేంజ్ వచ్చింది, రిక్వెస్ట్లో రెస్పాన్స్ ఇంటర్నల్గా చేంజ్ ఉంటే ఏం పర్లేదు, ఆ రిక్వెస్ట్ కానీ రెస్పాన్స్ ఫార్మాట్లో కానీ ఏదైనా చేంజ్ ఉంటే మాత్రం ఇట్ విల్ అగైన్ ఎఫెక్ట్ ది అదర్ సర్వీసెస్ విచ్ ఆర్ ట్రయింగ్ టు కన్జ్యూమ్ దిస్ పర్టికులర్ సర్వీస్. ఈ సర్వీస్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 సర్వీసెస్ కన్జ్యూమ్ చేసుకున్నాయి, దీని రిక్వెస్ట్ ఫార్మాట్లో తేడా వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్లీ దీంట్లోనే చేంజ్ చేయాల్సి వస్తుంది, దీంట్లోనే చేంజ్ చేయాల్సి వస్తుంది వైల్ కమ్యూనికేటింగ్ టు దిస్ పర్టికులర్ సర్వీస్ అనమాట. ఓకే, అది ఇది మోనోలిథిక్లో అయినా ఉంటుంది, దీంట్లో అయినా ఉంటుంది, బట్ ఇట్ డిపెండ్స్ ఎగ్జాక్ట్లీ. బట్ దీంట్లో కూడా అదొక డిసడ్వాంటేజ్గా చూపిస్తున్నాం. అండ్ స్కేలబిలిటీ ఇప్పుడు చెప్పాను కదా, MuleSoftలో ఏంటంటే వీ కోర్ అంటారు అనమాట. అంటే వీ కోర్ అంటే ఏంటంటే ఆ మెమరీ అండ్ సిపియూ రిలేటెడ్ టర్మినాలజీ ఎగ్జాక్ట్లీ. మనం లైసెన్స్ తీసుకునేటప్పుడు ఈ వీ కోర్ బట్టి మనకు ఛార్జ్ చేస్తాడు MuleSoft వాడు ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నీకు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్, నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఎక్కువయ్యే కొద్దీ ఈ మెమరీ సిపియూ కూడా యూజేజ్ ఎక్కువ అవుద్ది, ఎక్కువయ్యే కొద్దీ ఆటోమేటిక్లీ సిస్టమ్ యొక్క కాస్ట్ కూడా MuleSoftకి సంబంధించిన కాస్ట్ కూడా ఎక్కువ అయిపోద్ది. ఎక్కువైనప్పుడు ఏమవుద్ది? కాస్ట్ ఎక్కువ అవుతుంది కదా, అది కూడా ఒక డిసడ్వాంటేజ్గా, అందుకని అది కూడా డిసడ్వాంటేజ్గా చూపించాం ఎగ్జాక్ట్లీ. బట్ స్టిల్ అన్నీ కంపేర్ చేసుకుని నాకు ఏది కావాలని డిసైడ్ చేసుకునే కెపాసిటీ ఎంటర్ప్రైజ్ లెవెల్ ఆర్కిటెక్ట్ ఉంది కాబట్టి హీ విల్ డిసైడ్. అది నేను మోనోలిథిక్కి వెళ్దామా, మైక్రో సర్వీసెస్కి వెళ్దామా, ఏం చేద్దాం, నాకు ఎంత కాస్ట్ పడుతుంది, ఎక్కడ సేవ్ అవుతుంది, కస్టమర్ కన్వీనియన్స్ వస్తుందా లేదా, ఇవన్నీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుని ఎవాల్యుయేట్ చేసుకుని దెన్ దే విల్ డిసైడ్. కానీ మోస్ట్లీ ఆర్గనైజేషన్స్లో ఈ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ ఫాలో అవుతుంది. యా, ఈజ్ దట్ క్లియర్ అండి అందరికీ? Yes. Yes, from my end. యా, ఓకే, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏమండి, బాగానే ఉంది, మోనోలిథిక్ నుంచి మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్కి అందరూ మూవ్ అయ్యారు. బేసికల్గా మూవ్ అయిన తర్వాత అయితే ఈ మైక్రో సర్వీసెస్, ఇప్పుడు నేను చెప్పిన మోనోలిథిక్ కానీ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ కానీ ఇవన్నీ ఏంటి, జనరిక్
టాపిక్స్. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు స్పెసిఫిక్ టు MuleSoft కానీ, లేకపోతే ఇంకొక జావా టూల్ అని కానీ, లేకపోతే .NET టూల్కి కానీ, అలాగా ఒక లాంగ్వేజ్కి సంబంధించిన టర్మినాలజీస్ కాదు ఇవన్నీ. ఇవన్నీ ఏంటి, జనరిక్ టూల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ను, ఆ అప్లికేషన్లో మొత్తం బిజినెస్ సర్వీస్ సంబంధించిన అన్ని ఒకే దాంట్లో ప్యాక్ చేసేసి MuleSoftలో ఒక అప్లికేషన్ రెడీ చేసింది. దాన్ని మోనోలిథిక్ అప్లికేషన్ ఇన్ MuleSoft అనొచ్చు కదా నేను యాక్చువల్గా కూడా. అంటే ఆల్ బిజినెస్ సర్వీసెస్ ఆర్ ఇంటూ వన్ అప్లికేషన్ ఇట్ సెల్ఫ్. అదే ఐ బ్రోక్ దోస్ సర్వీసెస్ ఇంటూ మల్టిపుల్ అప్లికేషన్స్ ఆర్ మల్టిపుల్ APIs ఇన్ MuleSoft. దట్ ఈస్ నోన్ యాజ్ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ ఇన్ MuleSoft. అంటే ఇప్పుడు దాకా జనరిక్ టర్మ్స్ మాట్లాడుకున్నాం కదా, దీన్ని ఈ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ని ఎలాగ మనం MuleSoftలో ఇంప్లిమెంట్ చేస్తాం, దట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. దానికి MuleSoft వాడు ఒక జనరిక్ రూల్, ఒక రూల్ లాగా, లేకపోతే ఒక రూల్ అనకూడదు కానీ ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశాడండి. ఆ కాన్సెప్ట్ నేమ్ ఏంటంటే API లెడ్ కనెక్టివిటీ. ఓకే, API లెడ్ కనెక్టివిటీ అంటే వీడేం చెప్పాడంటే, ఇలా ఫాలో అయితే, ఇప్పుడు అంటే ఇలా అంటే ఇప్పుడు నేను చెప్పబోయే తట్టుగా ఫాలో అయితే మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి MuleSoftలో. ఈ మైక్రో సర్వీసెస్ని ఈ విధంగా మీరు మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ని MuleSoftలో ఇలా ఇంప్లిమెంట్ చేసుకుంటే, ఈ స్టెప్స్ నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అయ్యి మీరు కానీ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసుకుంటే యూ విల్ బీ హ్యావింగ్ ఏ వెరీ గుడ్ రిజల్ట్ అని చెప్పేసి వాడు ఒక ఆర్కిటెక్చర్ మనకి డిఫైన్ చేశాడు. ఏం ఆర్కిటెక్చర్ అండి? API లెడ్ కనెక్టివిటీ ఆర్కిటెక్చర్. ఎగ్జాక్ట్లీ. ఈ API లెడ్ కనెక్టివిటీ అసలు ఏంటిది? బేసికల్గా ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రేషన్ స్ట్రాటజీ టు ట్రాన్స్ఫర్ డేటా బిట్వీన్ అప్లికేషన్స్ ఇన్ ఏ మెథాడికల్ వే త్రూ రీయూజబుల్ అండ్ పర్పస్ఫుల్ APIs. బేసికల్గా MuleSoft అంటేనే నేను ఏం చెప్పానండి, మోస్ట్లీ APIs డెవలప్మెంట్ ఉంటుందని చెప్పాను. APIs డెవలప్మెంట్లో కూడా మనం ఎలా డెవలప్ చేస్తే బాగుంటుందని ఒక స్ట్రాటజీ డిఫైన్ చేస్తున్నారు. ఆ స్ట్రాటజీయే API లెడ్ కనెక్టివిటీ. ఇది వన్ ఆఫ్ ద స్ట్రాటజీస్. ఎలాగా? ఒక రీయూజ్ అయ్యే విధంగా ఉండాలి, పర్పస్ఫుల్, నెక్స్ట్ మీనింగ్ఫుల్ APIs ఉండాలి. ఒక API డెవలప్ చేస్తున్నానండి, ఆ API డెవలప్ చేసే ముందు యాక్చువల్గా కూడా ఇది చేయడం అవసరమా లేదా? ఓకే, చేయొచ్చు. ఓకే, దీనివల్ల ఒక పర్టికులర్ బిజినెస్ ఫంక్షనాలిటీ అవసరం ఉంది. అండ్ ఇదేమన్నా మళ్ళీ ఫ్యూచర్లో రీయూజ్ అయ్యే పని అయితే ఆ రీయూజ్కి సంబంధించిన ఏమన్నా మనం ముందుగానే ఇప్పుడే ఇంప్లిమెంట్ చేసి పెట్టుంటే తర్వాత వేరే సర్వీసెస్ ఏదైనా వస్తే దాన్ని రీయూజ్ చేసుకునే దానికి స్కోప్ ఉందా లేదా, ఇలాంటివన్నీ కన్సిడర్ చేసి దాని ఓన్లీ యూ విల్ బి డిసైడింగ్ వెదర్ API ఈజ్ రిక్వైర్డ్ ఆర్ నాట్. అంటే ఒక స్ట్రాటజీ చెప్తున్నాడు. ఆ స్ట్రాటజీ ఏంటి? బేసికల్గా కూడా ఒక API డెవలప్ చేసే ముందు అది రీయూజ్ అవుద్దా, దానికి ఒక పర్పస్ ఉందా లేదా అని చెక్ చేసుకొని చేయాలి అని చెప్తున్నాడు అనమాట. బేసికలీ దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్. నెక్స్ట్, APIs are developed to play a specific role such as accessing data from source systems, combining this data in processes, or providing an experience for the end user. ఇప్పుడు దాకా నేనేం చెప్పానండి, యాక్చువల్గా కూడా ఇది ఒక ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఉంటుందండి, ఒక బ్యాక్ ఎండ్, మల్టిపుల్ బ్యాక్ ఎండ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ డేటాబేస్, సింపుల్గా మనకు కావాలంటే ఒక డేటాబేస్ తీసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే మధ్యలో API లేయర్ ఉంటుందండి. ఈ డేటాబేస్ని బ్యాక్ ఎండ్ అంటున్నాను, ఈ మొబైల్ అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్, మొబైల్ అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్ అంటున్నాం బేసికల్ కూడా. దీని నుంచి APIకి రిక్వెస్ట్ వస్తుంది. ఓకే, రిక్వెస్ట్ వచ్చి మనం డేటాబేస్తో కమ్యూనికేట్ అవుతున్నాము. అది రెస్పాన్స్, మళ్ళీ అది డేటాబేస్ రిక్వెస్ట్ పంపించాను, మళ్ళీ అది రెస్పాన్స్ ఇచ్చింది. ఆ రెస్పాన్స్ నేను మళ్ళీ కన్వర్ట్ చేసి ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్కి పంపించానండి. రెస్పాన్స్ ఇలా జరుగుతుందని చెప్పాను. ఇది ఫర్ సింపుల్ అండర్స్టాండింగ్ ఐ హావ్ సెట్ దిస్. ఇలాగ సింపుల్గా మధ్యలో ఒక API ఉండదు యాక్చువల్గా కూడా. ఇప్పుడు అలా కాకుండా ఎలా చేస్తే బాగుంటుందో ఈ API లెడ్ కనెక్టివిటీ చెప్తుంది అనమాట బేసికలీ. అంటే అది అవసరాన్ని బట్టి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే ఏం చేస్తారంటే, ఈ ఫ్రంట్ ఎండ్ ఇది API లేయర్ బేసికలీ. MuleSoft అనుకోండి, ఇది DB, ఇది బ్యాక్ ఎండ్. ఏమవుతుంది, రిక్వెస్ట్ ఫస్ట్ ఒక APIకి వస్తుంది. ఇది ఒక API. దీన్ని ఏమంటారంటే ఎక్స్పీరియన్స్ API అంటున్నాడు. ఏంటండి? ఎక్స్పీరియన్స్ API. ఎందుకని రీజన్ ఏంటి?
దాని పేరు ఎందుకు ఎక్స్పీరియన్స్ API అంటాం అంటే సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు ది ఫ్రంట్ ఎండ్ సిస్టమ్. అంటే ఫ్రంట్ ఎండ్ వాళ్ళని ఫ్రంట్ ఎండ్ సిస్టమ్ని ఎక్స్పీరియన్స్ సిస్టమ్ అంటాం, లేకపోతే యూజర్ ఎక్స్పీరియన్స్, ఇట్లా డిఫరెంట్ టెక్నాలజీస్ వాడుతున్నాం కదా. ఆ యూజర్ ఎక్స్పీరియన్స్ ఉండేదానికి అంటే యూజర్ ఏం వాడుతున్నాడు, మొబైల్ అప్లికేషన్ వాడుతున్నాడు. ఆ మొబైల్ అప్లికేషన్ సంబంధించిన సిస్టమ్ దేన్ని కన్జ్యూమ్ చేసుకుంటుందండి, ఎక్స్పీరియన్స్ APIని. అంటే ద API విచ్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు ద ఎక్స్పీరియన్స్ సిస్టమ్ ఆర్ ద ఫ్రంట్ ఎండ్ సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ ఎక్స్పీరియన్స్ API. అందుకని దాని పేరు ఏమంటున్నాడు, ఎక్స్పీరియన్స్ API. అంటే ఈ ఎక్స్పీరియన్స్ APIకి రిక్వెస్ట్ వచ్చింది. ఈ రిక్వెస్ట్ని ఇది ఏం చేయదండి, సింపుల్గా అక్కడి నుంచి తీసుకొచ్చేసి నెక్స్ట్ ఇంకొక APIకి పాస్ చేస్తుంది. ఇదేంటి అంటే దీన్ని ప్రాసెస్ API అంటాడు. దీన్నేమో ఎక్స్పీరియన్స్ అన్నాం, దీన్నేమో ప్రాసెస్ API అంటాడు. ఇదొక API, ఇదొక API, ఇదొక API. ఈ ప్రాసెస్ API ఏంటి యాక్చువల్గా కూడా? ఓకే, ఈ ప్రాసెస్ API ఫర్ ఎగ్జాంపుల్ నేను డిఫరెంట్ సిస్టమ్స్తో కమ్యూనికేట్ అవ్వాలి ఎగ్జాక్ట్లీ. ఓకే, ఆ డిఫరెంట్ సిస్టమ్కి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా ఫస్ట్ ఈ సిస్టమ్కి పంపించాలి, తర్వాత ఈ సిస్టమ్ పంపించాలి, ఇట్లా అంతా కూడా మొత్తం ఆ ప్రాసెస్ అంతా కూడా, లేకపోతే వచ్చిన తర్వాత ఈ డేటాను అంతా ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలి ఫైనల్గా రెస్పాన్స్ పంపించేటప్పుడు. అంటే ఆ బిజినెస్ ప్రాసెస్కి సంబంధించిన లాజిక్ అంతా ఎక్కడ ఉంటుందండి, ఈ ప్రాసెస్ APIలో చేస్తాం. ఓకే, తర్వాత ఈ ప్రాసెస్ APIకి డేటా కావాలి కదా. డేటా ఎక్కడ ఉంది, డేటా లేదు. ఈ డేటా ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది అంటే ఇక్కడ సిస్టమ్ API అని ఉంది. ఈ సిస్టమ్ API పని ఏంటంటే ఈ API ఏం చేస్తుందంటే జస్ట్ ఒక సిస్టమ్ ఉంటే ఆ సిస్టమ్కి కనెక్ట్ అయ్యి డేటా తెస్తుంది అంతే. డేటా తెచ్చి ప్రాసెస్ APIకి ఇస్తుంది. ప్రాసెస్ API దానికి సంబంధించిన మొత్తం యాక్టివిటీస్ అంతా కంప్లీట్ చేసి ఆ బిజినెస్ ప్రాసెస్ సంబంధించిన లాజిక్ అంతా అప్లై చేసి దాన్ని ఎక్స్పీరియన్స్ APIకి పంపిస్తుంది. మళ్ళీ ఆ ఎక్స్పీరియన్స్ API ఏం చేస్తుంది, ఇట్ విల్ బి సెండింగ్ ఇట్ టు మొబైల్ అప్లికేషన్ ఇన్ ద ఫ్రంట్ ఎండ్. ఈ ఆర్కిటెక్చర్ ఫాలో అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంది, డిసడ్వాంటేజ్ ఏంది ఇంకొక ఫ్యూ మినిట్స్లో చూద్దాం. బట్ స్టిల్ అండర్స్టాండ్ ఒక 3 లేయర్స్ ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ లేయరు, ప్రాసెస్ లేయరు, సిస్టమ్ లేయరు. యాక్చువల్లీ ఆ ఎక్స్పీరియన్స్ లేయర్ ఏమో నథింగ్ బట్ దాంట్లో ఉన్న APIని ఇట్ విల్ బి ఎక్స్పోజ్ టు ది ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఎగ్జాక్ట్లీ. అండ్ ప్రాసెస్ లేయర్ ఏమో ప్రాసెస్ లేయర్లో ఉన్న APIని ప్రాసెస్ API అంటాం. ఆ ప్రాసెస్ APIలో బిజినెస్ లాజిక్ అంతా అక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. అండ్ సిస్టమ్ లేయర్లో ఉన్న APIని సిస్టమ్ API అంటాం. ఆ సిస్టమ్ API ఏం చేస్తుంది, ఇట్ విల్ ట్రై టు కనెక్ట్ టు ఏ సిస్టమ్ అండ్ గెట్ జస్ట్ ద డేటా ఎగ్జాక్ట్లీ. ఇది ఓవరాల్గా API లెడ్ కనెక్టివిటీకి సంబంధించిన ఆర్కిటెక్చర్. అయితే దీన్నే మనం ఒక యూస్ కేస్ తీసుకొని ఆ యూస్ కేస్ ద్వారా ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఆ ఎగ్జాంపుల్ ద్వారా ఎలా చేస్తాం, ఏం చేస్తాం అనేది ఒక ఫ్యూ మినిట్స్లో డిస్కస్ చేద్దాం. ఓకే, అదే ఇక్కడ చెప్తాం. APIs ఆర్ డెవలప్డ్ టు ప్లే ఏ స్పెసిఫిక్ రోల్ సచ్ as యాక్సెసింగ్ డేటా ఫ్రమ్ సోర్స్ సిస్టమ్స్, కంబైనింగ్ అంటే సోర్స్ సిస్టమ్స్ నుంచి డేటా తీసుకొస్తుంది సిస్టమ్ APIsలో, తర్వాత ప్రాసెస్ APIలో ప్రాసెస్ చేస్తాం, అండ్ ఎక్స్పీరియన్స్ APIలో డేటా ప్రొవైడ్ చేస్తాం ఫ్రంట్ ఎండ్ సిస్టమ్స్కి బేసికలీ. అందుకని ఈ 3 లేయర్డ్ ఆర్కిటెక్చర్ ఫాలో అయ్యి అండ్ APIs డెవలప్ చేస్తామని చెప్తున్నాం. ఇది బెస్ట్ ప్రాక్టీస్ మెన్షన్డ్ బై MuleSoft. ఇది మ్యాండేటరీ, ఖచ్చితంగా ఇలాగే ఫాలో అవ్వాలా, లేదు అవసరం లేదు. ఓకే, ఇలా చేస్తే మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయని చెప్తాడు. మన రిక్వైర్మెంట్ని బట్టి, మన అవసరాన్ని బట్టి మనం ఏం చేస్తాం, ఈ ఆర్కిటెక్చర్లో ఎలా ఫిట్ చేసుకుంటే బాగుంటుందో దాన్ని లినియస్ తీసుకొని మనం చేయొచ్చు. కంపల్సరీ ఇలాగే ఫాలో అవ్వాలని ఏం లేదు ఎగ్జాక్ట్లీ. ఓకే, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెస్ API అవసరం లేదు, జస్ట్ సిస్టమ్ API అండ్ ఎక్స్పీరియన్స్ APIతోనే పని అయిపోతుంది మనకి. దట్స్ ఫైన్, యూ కెన్ డూ దట్ ఎగ్జాక్ట్లీ. బట్ ఆ కేసు ఎలా అవసరం అవుద్ది, ఎలా జరుగుద్ది అనేది నేను ఫ్యూ మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎనీ క్వశ్చన్స్ సో ఫర్? ఓకే, నో క్వశ్చన్స్ దెన్. ఇప్పుడు ఇది ఒక ఎంటర్ప్రైజ్ అనుకోండి. ఈ ఎంటర్ప్రైజ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. సాస్ అప్లికేషన్స్ అంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వర్క్ డే అని, లేకపోతే సేల్స్ ఫోర్స్ అని, అంటే క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా వాటి సాస్ అప్లికేషన్స్ అంటారు బేసికల్గా. అవన్నీ కూడా చాలా సిస్టమ్స్ ఉన్నాయి. తర్వాత మెయిన్ ఫ్రేమ్ సర్వర్ కూడా ఉంది. తర్వాత ఫైల్స్ హ్యాండిల్ చేసేదానికి ఫైల్ బేస్డ్ సర్వర్స్, FTP సర్వర్స్, తర్వాత డేటాబేస్ అండ్ కొన్ని వెబ్ సర్వీసెస్ APIs, REST APIs కానీ లేకపోతే ఇలాంటివి కూడా ఏమైనా ఉన్నాయి. లేదు కొన్ని లెగసీ సిస్టమ్స్ లైక్ SAP కానీ ఇట్లాంటి కొన్ని లెగసీ సిస్టమ్స్. ఈవెన్ మెయిన్ ఫ్రేమ్ మీద లెగసీ సిస్టమ్ అంటే వెరీ ఓల్డ్ సిస్టమ్, ఆ కంపెనీకి సంబంధించింది. దాన్ని
చేంజ్ చేయకుండా ఓల్డ్ టెక్నాలజీస్ ఫాలో అయ్యి వాడే సిస్టమ్ని లెగసీ సిస్టమ్ అంటాం అనమాట బేసిక్గా కూడా. అలాంటి సిస్టమ్స్ కూడా కొన్ని టచ్ చేయకుండా అలాగే ఉంటారు యాక్చువల్లీ. అలాంటి సిస్టమ్స్ అన్నీ కూడా కొన్ని ఉన్నాయి. అంటే ఒక ఆర్గనైజేషన్ అనేదానికి ఒక ఇలాంటి డిఫరెంట్ సిస్టమ్స్ ఉన్నాయనుకోండి యాక్చువల్గా కూడా మీరు అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు చూడండి ఇక్కడ దీంతో పాటు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొబైల్ అప్లికేషన్, యాక్చువల్గా ఇది డెస్క్టాప్ అప్లికేషన్, ఓకే. అండ్ ఇది ఐఓటీ వాచ్ ఉంది, ఐఓటీ బేసిస్లో వచ్చింది. ఇలాగే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇవి ఫ్రంట్ ఎండ్ అనుకోండి, ఇది బ్యాక్ ఎండ్ అనుకోండి. అంటే బ్యాక్ ఎండ్లో ఇన్ని సిస్టమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇందాక సింపుల్గా ఒక డేటాబేస్ చూపించి ఎగ్జాంపుల్ చూపించాను. ఇప్పుడు కొంచెం కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం బేసిక్గా మనం. ఓకే, దీంట్లో ఈ ఫ్రంట్ ఎండ్ సిస్టమ్స్ బ్యాక్ ఎండ్ సిస్టమ్స్తో కనెక్ట్ అవ్వాలంటే చూడండి, ఇవి ఎన్ని ఎక్స్పీరియన్స్ సిస్టమ్స్ కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్ లేయర్లో కొన్ని ఎక్స్పీరియన్స్ ఏపీఐస్ డెవలప్ చేస్తాం, అక్కడ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కొన్ని ఏపీఐస్ డెవలప్ చేస్తాం, ఆ ఏపీఐస్ ద్వారా దే విల్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఇక్కడ దీనికి సంబంధించిన లాజిక్, బిజినెస్ లాజిక్ ఏదైనా ఉంటే అవన్నీ కూడా ప్రాసెస్ ఏపీఐస్లో ఇక్కడ డెవలప్ చేస్తాం. దానికి సంబంధించిన ఏపీఐస్ అని ఇక్కడ ఉంటాయి. తర్వాత ఒక సిస్టమ్ కనెక్ట్ అవ్వాలి, డేటా తేవాలి, ఆ సిస్టమ్ రిలేటెడ్ ఏపీఐస్ అంతా కూడా ఇక్కడ కనెక్ట్ అవుతాం. ఓకే, అంటే ఒక 3 లేయర్డ్ ఆర్కిటెక్చర్ ఫాలో అయ్యి ఎక్స్పీరియన్స్ లెవెల్లో ఎక్స్పీరియన్స్ ఏపీఐస్, ప్రాసెస్ లెవెల్లో ప్రాసెస్ ఏపీఐస్, సిస్టమ్ లేయర్లో సిస్టమ్ ఏపీఐస్ డెవలప్ చేస్తాం అనమాట బేసికల్గా. ఓకే ఫైన్. నా అయితే ఇలా మనం ఫాలో అయితేనే మనకేమవుద్ది, బెస్ట్ రిజల్ట్స్ వస్తాయని చెప్పి చెప్తున్నారు అనమాట. కానీ అది అవసరం ఉందా లేదా అని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, మీనింగ్ఫుల్. ఇప్పుడు అవసరం బిజినెస్ ప్రాసెస్ ఏమి అవసరం లేదండి, ఓన్లీ డేటా తీసుకొస్తున్నాం, డేటా ఇచ్చేసేయాలి. అలాంటప్పుడు ఐ డోంట్ రిక్వైర్ ప్రాసెస్ అయిపోయి ఫర్ దట్ పర్టికులర్ సర్వీస్ అనమాట. అప్పుడు ఏం చేస్తాం, ఎక్స్పీరియన్స్ అయిపోయి సిస్టమ్ అయిపోయి అలాగా వేస్ట్ చేయకూడదు రిసోర్సెస్ని. అందుకని ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడు, ఈ విల్ అనలైజ్ ద రిక్వైర్మెంట్ ప్రాపర్లీ అండ్ ఫ్యూచర్లో ఏమైనా రిక్వైర్మెంట్ వచ్చేదానికి స్కోప్ ఉంటేనే ప్రాసెస్ అయిపోయి డెవలప్ చేస్తాడు, లేకపోతే అవసరం లేకపోతే తీసేస్తాడు. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఆర్కిటెక్చర్ ఎగ్జాక్ట్లీ అండ్ రిక్వైర్మెంట్. ఇప్పుడు నేను చెప్పిన 3 లేయర్స్ ఉన్నాయి. ఆ 3 లేయర్స్లో సిస్టమ్ లేయర్లో డెవలప్ చేసే ఏపీఐస్ని సిస్టమ్ ఏపీఐ అంటున్నాము. సిస్టమ్ ఏపీఐ ఏం చేస్తుందండి, ఒక సిస్టమ్ నుంచి డేటా తీసుకొచ్చేదానికి ఉపయోగపడుతుంది, లేదా సిస్టమ్కి డేటా పంపించేదానికి ఉపయోగపడుతుంది అనమాట. ఆ ఏపీఐ ద్వారా వీ కెన్ సెండ్ డేటా ఆర్ వీ కెన్ గెట్ డేటా అవుట్ ఆఫ్ ఏ ఏపీఐ, దిస్ ఏపీఐ. దీన్ని ఏం చేస్తాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్కి ఒక సిస్టమ్ ఉంది, ఆ డేటాబేస్కి ఒక సిస్టమ్ ఏపీఐ డెవలప్ చేస్తాం. అప్పుడు ఏం చేస్తాం, ఆ డేటాబేస్కి మనం డేటా పంపించాలన్నా డేటా తెచ్చుకోవాలన్నా కూడా ఈ సిస్టమ్ ఏపీఐ యూటిలైజ్ చేసుకుంటాం అనమాట. ఎగ్జాక్ట్లీ రీయూజబుల్ సిస్టమ్ కాల్స్ అండ్ కన్జ్యూమ్ డేటా ఫ్రమ్ సిస్టమ్ అండ్ పాస్ ఇట్ టు అప్స్ట్రీమ్ ఏపీఐ. అప్స్ట్రీమ్ ఏపీఐ అంటే ఏంటి, ఇది ఎక్స్పీరియన్స్, ఇది ప్రాసెస్, ఇది సిస్టమ్ ఏపీఐ. ఇప్పుడు ఇది సిస్టమ్, ఇది డేటాబేస్ అనుకోండి. ఈ డేటాబేస్ నుంచి డేటా తెచ్చింది యాక్చువల్గా రిక్వెస్ట్ పంపించి, ఇప్పుడు ఇది ప్రాసెస్ ఏపీఐకి పంపించింది. ఈ ప్రాసెస్ ఏపీఐలో దానికి సంబంధించిన లాజిక్ ప్రాసెస్ అంతా కూడా, అంటే బిజినెస్ ప్రాసెస్ ఏదైనా ఉంటే అది అప్లై చేసి తర్వాత ఎక్స్పీరియన్స్ ఏపీఐకి పంపిస్తుంది. ఇది ప్రాసెస్, ఇది ఎక్స్పీరియన్స్, ఇది సిస్టమ్. ఒకవేళ ఈ డేటా యాజ్ ఇట్ ఈస్ పంపించాలి, సరే చేంజెస్ ఏం లేవు, అప్పుడు ఐ కెన్ ఎలిమినేట్ దిస్ ప్రాసెస్ ఏపీఐ. డైరెక్ట్గా సిస్టమ్ ఏపీఐ నుంచి ఎక్స్పీరియన్స్ ఏపీఐకి పంపిస్తాను, ఎక్స్పీరియన్స్ ఏపీఐ నుంచి ఫ్రంట్ ఎండ్కి వెళ్ళిపోతుంది యాక్చువల్గా కూడా డేటా. ఓకే, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ వెదర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఆర్ నాట్, అండ్ అంత కాంప్లెక్సిటీ ఉందా లేదా అని చెక్ చేసుకొని దాన్ని బట్టి మనం ప్రాపర్గా చేసుకోవాలి. నెక్స్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టమ్ ఏపీఐస్ ఎప్పుడు డెవలప్ చేస్తామంటే ఏదైనా బ్యాక్ అండ్ సిస్టమ్స్, ఇప్పుడు Salesforce కానీ డేటాబేస్ కానీ లేకపోతే FTP సర్వర్స్ కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిస్టమ్కి ఒక్కొక్క సిస్టమ్ ఏపీఐ డెవలప్ చేస్తాం అనమాట మోస్ట్ ప్రాబబ్లీ. అండ్ కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంటే ఒకే సిస్టమ్కి మల్టిపుల్ ఏపీఐస్ కూడా చేసేదానికి స్కోప్ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఒక Salesforce సిస్టమ్ ఉందనుకోండి, ఆ Salesforce సిస్టమ్ మొత్తానికి కలిపి ఒక సిస్టమ్ ఏపీఐ చేస్తాం. డేటాబేస్ ఉందనుకోండి, ఆ డేటాబేస్ సంబంధించిన ఒక సిస్టమ్ ఏపీఐ డెవలప్ చేసుకుంటాం ఎగ్జాక్ట్లీ. ఓకే, అలా డెవలప్ చేసుకొని దాన్ని రీయూజ్ చేసుకుంటాం యాక్చువల్లీ. నెక్స్ట్, ప్రాసెస్ ఏపీఐ ఇదేం చేస్తుందండి, కన్జ్యూమ్ డేటా ఫ్రమ్ సిస్టమ్ ఏపీఐస్ అండ్ షేప్ డేటా యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. ఏం చేస్తుంది ప్రాసెస్ ఏపీఐ, జస్ట్ రిక్వైర్మెంట్ ఆర్ డేటా తెచ్చుకుంటుంది. సిస్టమ్ మల్టిపుల్ సిస్టమ్ ఏపీఐస్ అవ్వచ్చు, లేదా ఒక సిస్టమ్ ఏపీఐ అవ్వచ్చు. సిస్టమ్ ఏపీఐ నుంచి కావాల్సిన డేటా తెచ్చుకొని ఆ డేటాని ఏం చేస్తుంది, దీనికి మళ్ళీ మనం మన ఫ్రంట్ ఎండ్కి ఎలా అయితే అవసరం దానికి తగ్గట్టుగా అంతా మార్చి చేసి పంపిస్తాం అనమాట ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎగ్జాంపుల్ చేసి చూపిస్తానులేండి, అప్పుడు మనకి ఇంకా క్లియర్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒక ఆర్డర్ హిస్టరీ ఎలా వెళ్ళొద్దు అనేది ఒక డయాగ్రామ్ ఉంటుంది, ఆ డయాగ్రామ్ ప్రకారంగా మొత్తం చూపిస్తాను, అప్పుడు వీళ్ళు అండర్స్టాండ్ వెరీ క్లియర్. అండ్ ఎక్స్పీరియన్స్ అయిపోయి, ఈ ఎక్స్పీరియన్స్ అయిపోయి ఏం చేస్తుంది, ప్రాసెస్ అయిపోయి నుంచి ఒక
డేటా పంపిస్తుంది, ఆ రెస్పాన్స్ పంపిస్తున్నాం. ఆ రెస్పాన్స్ పంపించిన తర్వాత దాన్ని మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ముందు ఫ్రంట్ ఎండ్ సిస్టమ్కి పంపిస్తుంది. అయితే అలాంటప్పుడు ఎక్స్పీరియన్స్ అయిపోయి ఎందుకండి డైరెక్ట్గా మనకి సిస్టమ్ ఏపీకి పంపించవచ్చు కదా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇది ఒక మొబైల్ అప్లికేషన్, ఇది ఒక డెస్క్టాప్ అప్లికేషన్. ఇప్పుడు మనం అనుకున్న ఎక్స్పీరియన్స్ అయిపోయి ప్రాసెస్ అయిపోయి ఈ ప్రాసెస్ అయిపోయి ఒక 3 సిస్టమ్ ఏపీస్ నుంచి డేటా కావాలి ఫర్ ఎగ్జాంపుల్. అండ్ 3 సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి సేల్స్ ఫోర్స్, ఒక డేటాబేస్, ఇంకొక ఎస్ఏపి సిస్టమ్ అనుకుంది. దీనికి సంబంధించిన సిస్టమ్ ఏపీ ఇది, యాక్చువల్లీ దీనికి సంబంధించిన సిస్టమ్ ఏపీ ఇది, దీనికి సంబంధించిన సిస్టమ్ ఏపీ ఇది. ఇప్పుడు ఇది ప్రాసెస్ అయిపోయి, ఇది ఎక్స్పీరియన్స్ అయిపోయి, ఇది ఎక్స్పీరియన్స్ లేయర్, ఇది ప్రాసెస్ లేయర్, ఇది సిస్టమ్ లేయర్ యాక్చువల్గా కూడా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మొబైల్ అప్లికేషన్ నుంచి ఎక్స్పీరియన్స్ అయిపోయి రిక్వెస్ట్ వచ్చింది. ఓకే, ఈ ఎక్స్పీరియన్స్ అయిపోయి ప్రాసెస్ అయిపోయి రిక్వెస్ట్ పంపించింది. ప్రాసెస్ అయిపోయి ఈ మూడింటికి పంపించి డేటా తెచ్చుకొని డేటా అక్కడ దానికి తగ్గట్టుగా మళ్ళీ ప్రాసెస్ అంతా లాజిక్ అప్లై చేసి దీన్ని మళ్ళీ రెస్పాన్స్ పంపించింది. ఇది రెస్పాన్స్ పంపించింది. ఇప్పుడు నేను డెస్క్టాప్ అప్లికేషన్ నుంచి రిక్వెస్ట్ పంపించాలి ఫర్ ఎగ్జాంపుల్. పంపిస్తే మీరు అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా కూడా డెస్క్టాప్ అప్లికేషన్ ఫీచర్స్ కొంచెం డేటా కూడా ఎక్కువ కావాల్సి వస్తుంది, మొబైల్ అప్లికేషన్లో తక్కువ కావాల్సి వస్తుంది. ఆ తక్కువ కావాల్సి వచ్చేది లేదా ఎక్కువ కావాల్సి వచ్చేది ఎవరు చూసుకుంటారండి? ఈ ఎక్స్పీరియన్స్ ఏపీ. అందుకని ఏం చేస్తాం, ఈ ప్రాసెస్ ఏపీని సిస్టమ్ ఏపీస్ని రీయూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇదేమో మొబైల్ అప్లికేషన్కి వాడుకుంటాను ఈ ఎక్స్పీరియన్స్ ఏపీని. ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏపీ డెవలప్ చేసి దీన్ని డెస్క్టాప్ అప్లికేషన్స్ యూటిలైజ్ చేసుకుంటాం. యాక్చువల్గా కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడు, మొబైల్ అప్లికేషన్ కొంచెం తక్కువ డేటా కావాలి కాబట్టి ఇక్కడ ఫిల్టర్ చేసేసి ఆ తక్కువ డేటాని పంపిస్తున్నాడు కదా. ఇప్పుడు డెస్క్టాప్ అప్లికేషన్ నుంచి రిక్వెస్ట్ వస్తే ఏం జరిగింది, ఇక్కడ దీనికి వచ్చింది డెస్క్టాప్ అప్లికేషన్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఏపీకి వచ్చింది. ఓకే, ఈ ఎక్స్పీరియన్స్ ఏపీకి ఇదేం చేస్తుంది, సేమ్ ప్రాసెస్ ఏపీని యూటిలైజ్ చేసుకొని సేమ్ సిస్టమ్ ఏపీని యూటిలైజ్ చేసుకుని డేటా తెచ్చుకొని ఇప్పుడు దీనికి కొంచెం ఎక్కువ డేటా కావాలి, ఆ డేటా నుంచే సేమ్ ఈ డేటా ఇక్కడ పంపించేస్తుంది. అంటే 2 ఎక్స్పీరియన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. అప్పుడు ఏం చేశారంటే 2 ఎక్స్పీరియన్స్ ఏపీస్ డెవలప్ చేసుకొని ప్రాసెస్ ఏపీస్ సిస్టమ్ ఏపీస్ ఏం చేసాం, రీయూజ్ చేసుకున్నాం. ఎందుకు 2 డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ సిస్టమ్స్? బికాస్ దీనికి సంబంధించిన సెక్యూరిటీ వేరుగా ఉండొచ్చు, దీనికి సంబంధించిన సెక్యూరిటీ ఎక్కువ వేరు ఉండొచ్చు, దీనికి సంబంధించిన డేటా వేరుగా కావాలి, దీనికి సంబంధించిన డేటా వేరుగా కావాలి. అందువల్ల డేటా వేరు అంటే కొంచెం దీనికి డెస్క్టాప్ అప్లికేషన్స్కి దే రిక్వైర్ మోర్ డేటా అండ్ మొబైల్ అప్లికేషన్స్ దే రిక్వైర్ లెస్ డేటా ఫర్ ఎగ్జాంపుల్. దీనికి సంబంధించిన రెస్పాన్స్ స్ట్రక్చర్, దానికి సంబంధించిన రెస్పాన్స్ స్ట్రక్చర్ కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు. ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి దీనికి ఒక సపరేట్ ఎక్స్పీరియన్స్ అయిపోయి దీనికి ఒక సపరేట్ ఎక్స్పీరియన్స్ అయిపోయి చేశాను. కానీ బట్ బ్యాక్గ్రౌండ్లో ఐఎమ్ యూటిలైజింగ్, ఐఎమ్ రీయూజింగ్ ప్రాసెస్ ఏపీఐస్ అండ్ సిస్టమ్ ఏపీఐస్ యాజ్ ఇట్ ఈస్. ఎగ్జాక్ట్లీ క్లియర్ అండి ఇక్కడ. అందుకనే దాన్ని రీకాన్ఫిగర్ డేటా కన్జ్యూమ్డ్ ఫ్రమ్ డౌన్ స్ట్రీమ్ ఏపీఐ సో దట్ ఇట్ ఈస్ ఈజీలీ కన్జ్యూమ్డ్ బై ఇంటెండెడ్ ఆడియన్స్. ఇంటెండెడ్ ఆడియన్స్ అంటే మొబైల్ అప్లికేషన్ కానీ డెస్క్టాప్ అప్లికేషన్ కానీ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్. ఎగ్జాక్ట్లీ. ఎనీ క్వశ్చన్స్ అండి? Without process API, directly we can get the data from the system API, right? తెచ్చుకోవచ్చు. So whenever we have to process the data, like any business logic we need, then only we have to proceed to ఉంటుంది కదండి. process. ఇప్పుడు డైరెక్ట్ గా యాజ్ పర్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది అంటే వెరీ రేర్ సినారియోస్ లో ప్రాసెస్ అవసరం లేకుండా ఉంటుంది. కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ కంపల్సరీగా కూడా మీకు యాజ్ ఇట్ ఈస్ డేటా కాకుండా దాని మీద ఏదో ఒక లాజిక్ అప్లై చేసి లేకపోతే 2-3 డిఫరెంట్ సిస్టమ్స్ తో కమ్యూనికేట్ అయ్యి తీసుకొచ్చి ఏదో ఒకటి చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. లేదు యాజ్ ఇట్ ఈస్ గా కావాలి అని అనుకున్నప్పుడు bypass the process API, directly experience to system and పంపించేస్తే సరిపోతుంది. Okay. Yeah. అయితే ఇక్కడ డైరెక్ట్ గా ఇప్పుడు మొబైల్ అప్లికేషన్ కానీ సరే ఏదైనా అప్లికేషన్ నుంచి ఎక్స్పీరియన్స్ API నుంచి డైరెక్ట్ గా డేటాబేస్ సిస్టమ్ API తో మనం కనెక్ట్ అవ్వగలవా? మరి అప్పుడు సెక్యూరిటీస్ ఏం అవసరం లేదా? కాదు ఎక్స్పీరియన్స్ API మధ్యలో ఉంటుందిగా. అంటే ఎక్స్పీరియన్స్ API నుంచి మనం డైరెక్ట్ సిస్టమ్ API తో కనెక్ట్ అవుతున్నప్పుడు అక్కడ మనం ఏం సెక్యూరిటీస్ అంటే డైరెక్ట్ గా ఇప్పుడు సపోజ్ కస్టమర్ యూజ్ చేసుకుంటున్న డేటాబేస్ చూడండి. ఇప్పుడు ఇది ఫ్రంట్ ఎండ్ మొబైల్ అప్లికేషన్ అండి యాక్చువల్లీ. ఓకే ఓకే, మీరు చెప్పిన రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు డేటాబేస్ లో ఒక సిస్టమ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటా.
ఈ డేటాబేస్ నుంచి నాకు డేటా కావాలి, దీనికి ఒక సిస్టమ్ ఏపీఐ ఉంది. ఓకేనా? ఓకే. ఇప్పుడు డేటాబేస్ నుంచి నేను పంపించొచ్చే రెస్పాన్స్ నాకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ సరిపోతుంది. ఏం పెద్ద మరీ చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఆ చేంజెస్ కూడా చిన్నవి ఉంటే ఇక్కడ చేసేసాను యాక్చువల్గా కూడా. ఓకే, సో అలా కనెక్ట్ అవ్వచ్చా ఒక చెప్తాను. క్లయింట్ అదే కానీ కస్టమర్ కానీ? వినండి రా డేటా ఉంటుంది, ఆ డేటాకి ఏమైనా సెక్యూరిటీ పర్పస్ కింద డైరెక్ట్గా మనం కనెక్ట్ అవ్వచ్చా? మాస్టర్ అదే చెప్తాను మాస్టర్. ఒకసారి వినండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయిపోయింది, ప్రాసెస్ ఏం లేదు బేసికల్గా మనకి. ఓకే, ఓకే. రిక్వెస్ట్ వచ్చింది. ఇప్పుడు ఈ ఏపీఐ నేను ఆల్రెడీ ప్రొటెక్ట్ చేసి ఉంటానా? ఓకే. ఇది ఇంటర్నెట్లోనే యాక్సెస్ చేసుకునేది నేను. ఓకే. ఓకే. ఇదేమో ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చరా, ఎంటర్ప్రైజ్ నెట్వర్కా? యా. నాకు రిక్వెస్ట్ ఎంటర్ప్రైజ్ లోపలికి వచ్చేసిందా ఎక్స్పీరియన్స్ ఏపీఐకి? ఓకే. ఎక్స్పీరియన్స్ ఏపీఐ నుంచి నేను రిక్వెస్ట్ పంపించేటప్పుడు సిస్టమ్ ఏపీఐకి ఎంటర్ప్రైజ్ నెట్వర్క్లో ఉన్నానా, ఇంటర్నెట్లో ఉన్నానా? ఇంటర్నెట్లో. ఎట్లా ఉంటానండి ఇంటర్నెట్? ఎంటర్ప్రైజ్ అండి. ఓకే. 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 వన్ ఎంటర్ప్రైజ్ నుంచి మనం డేటా తీసుకున్నాం. ఓకే. మన ఏపీఐ మన సర్వర్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ ఏపీఐ ఒక సర్వర్లో ఉంది, సిస్టమ్ ఏపీఐ ఒక సర్వర్లో ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రెండు ఒకే సర్వర్లో ఉన్నాయి అనుకుందాం బేసికల్గా కూడా. ఓకే. ఇదొక సర్వర్ అదొక సర్వర్ అనుకుందాం. అప్పుడు ఎంటర్ప్రైజ్ నెట్వర్క్లో ఉన్నారా, బయట ఉన్నారా? యాక్చువల్లీ ఇంటర్నెట్లో ఉన్నారు, ఎంటర్ప్రైజ్. ఎంటర్ప్రైజ్ నెట్వర్క్లో ఉన్నారు. ఇప్పుడు Yes. నేను సెక్యూరిటీ ఫాలో అవ్వాలా వద్దనేది నా ఇష్టమా బేసికల్గా? యా. ఓకే, కానీ ఫాలో అవుతారు. దానికి కాకపోతే లో లెవెల్ సెక్యూరిటీ ఫాలో అవుతారు సిస్టమ్ ఏపీఐకి బేసికల్గా కూడా. ఓకే. ఓకే. ఓకే, ఈ మూడు కూడా కమ్యూనికేషన్, దే ఆర్ కమ్యూనికేటింగ్ ఇన్సైడ్ ద ఎంటర్ప్రైజ్ బేసికలీ. అందుకని Yes, yes. దానికి ఏ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ కావాలనేది కూడా నేను డిసైడ్ చేసుకోవచ్చు. బట్ ఈ యూనిట్కి కమ్యూనికేషన్ మాత్రం ఇది ఇంటర్నెట్లో జరుగుతుంది. అందుకని దిస్ ఎక్స్పీరియన్స్ ఏపీఐ షుడ్ బి మోర్ సెక్యూర్డ్. ఓకే. గాట్ ఇట్? ఓకే. ఓకే. యా, అదండి. అలాగా మనకి అవసరమా? ఇప్పుడు ఈ రెండింటికి అవసరమా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో చేస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాడు కాంప్లైన్స్ అప్పుడప్పుడు ఆడిటింగ్ చెక్ వస్తాడు అనమాట. కంపల్సరీగా ఈ రెండింటికి కూడా సెక్యూరిటీ అవసరం, లేకపోతే వాడు ఒప్పుకోడు. పేటిఎంకి లైసెన్స్ క్యాన్సిల్ చేశాడు కదా, అట్లా ఒక 2-3 టైమ్స్ చూస్తాడు, వీళ్ళు సరిగ్గా కాంప్లైన్స్ ఫాలో అవ్వట్లేదని లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాడు. బట్ కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి రెగ్యులేషన్స్ అవన్నీ లేవు. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ద బిజినెస్ యాజ్ వెల్. వాళ్ళకి ఎంత లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ కావాలో దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతారు. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఓకే, ఫైన్. అందరికీ క్లియర్ అండి? ఓకే అండి. యా, ఇక ఫైర్వాల్ కనెక్షన్గా ఉంటుందా? ఏదండి ఫైర్వాల్ కనెక్టివిటీ? 5 ఆల్ అంటే ఏంటండి ఇది? ఫైర్వాల్. ఫైర్వాల్ ఇంకా ఎన్ని Yeah. ఉంటాయి కదండి బేసికల్గా, అవన్నీ కనెక్టివిటీస్, ఇంకా ఆర్కిటెక్చరు, ఇంకా ఎంటర్ప్రైజ్ లెవెల్ అంటే వాళ్ళన్నీ ఓన్లీ రెస్ట్రిక్టెడ్ డివైజెస్ యాక్సెస్ చేసుకోగలుగుతాయి, ఇంకా అవన్నీ ఉంటాయి కదండి, మొత్తం ఫాలో అవుతాయి. Yeah. యా, వినోద్ గారు ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే అడగండి. మీరు అంటే తొందరగా చెప్తే మళ్ళీ టైం అవుతుంది కదా. ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ అనదర్ 5-10 minutes అండ్ ఐ విల్ ఫినిష్ ఆఫ్ దిస్ ఎగ్జాక్ట్లీ. కుదరదండి, 7 కుదరదు యాక్చువల్గా. ఓకే, ఫైన్. నౌ ఫైన్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు ఇందాక చెప్పిందే, బట్ కొంచెం ఎలాబరేటెడ్ దీంట్లో. ఇది మొబైల్ అప్లికేషను, ఇది ఒక వెబ్ అప్లికేషన్ అనుకోండి. బేసికల్గా కూడా ఒక 2 అప్లికేషన్స్ ఉన్నాయి బేసికల్లీ. అండ్ ఇది మనం ఫ్లిప్కార్ట్ ఈ కామర్స్ అప్లికేషన్ అనుకుందాం. ఓకే, ఈ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మైక్రో సర్వీసెస్ యూజింగ్ ఏపీఐ లెడ్ కనెక్టివిటీ. చూడండి, ఎక్స్పీరియన్స్ ఏపీఐస్ ఉన్నాయి, ప్రాసెస్ ఏపీఐస్ ఉన్నాయి, సిస్టమ్ ఏపీఐస్ ఉన్నాయి బేసికల్గా. ఓకే, ఈ సిస్టమ్ ఏపీఐస్లో ఇక్కడ ఆర్డర్కి సంబంధించిన కొన్ని సిస్టమ్స్ ఎక్కడ ఉన్నాయి, తర్వాత సేల్స్ ఫోర్స్ సంబంధించిన ఒక సిస్టమ్ ఎస్ఐపి, ఇంకా ఏదో యూపీఎస్ సిస్టమ్ అంట షిప్మెంట్స్కి బేసికల్గా, టాల్ షిప్మెంట్స్ ఏదో ఇంకొక సిస్టమ్, డిఫరెంట్ సిస్టమ్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, మొబైల్ అప్లికేషన్ నుంచి రిక్వెస్ట్ వస్తే ఎక్కడికి వెళ్తుందండి ఫస్ట్? ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ అయిపోయాను. ఇప్పుడు నేను ఒక ఆర్డర్ ప్లేస్ చేశాను, సారీ ఒక ఫ్లిప్కార్ట్కి యూజర్, నేను ఒక 1 year నుంచి వాడుతున్నాను. ఒక 1 yearలో నేను నా ఆర్డర్ హిస్టరీ చెక్ చేసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు ఆర్డర్ హిస్టరీ చెక్ చేయాలంటే ఏమేమి డీటెయిల్స్ పంపిస్తానండి?
ఆబ్వియస్లీ నా డీటెయిల్స్ అన్ని దాంతోపాటు ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ దాకా అని ఆ డేట్స్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ పంపిస్తే ఆ మొబైల్ అప్లికేషన్ నుంచి రిక్వెస్ట్ ఎక్కడికి వస్తుంది, మొబైల్ ఎక్స్పీరియన్స్ ఏపీఐకి వచ్చింది ఫస్ట్. ఓకే, ఈ ఎక్స్పీరియన్స్ ఏపీఐ ఏం చేస్తుందండి, ఇట్ ఈస్ సెండింగ్ ద రిక్వెస్ట్. ఓకే, ఇట్ ఈస్ సెండింగ్ ద రిక్వెస్ట్ టు ఆర్డర్ హిస్టరీ ప్రాసెస్ ఏపీఐ. ఎక్కడి నుంచి, మొబైల్ ఎక్స్పీరియన్స్ ఏపీఐ నుంచి. ఓకే, ఇప్పుడు నేను మొబైల్ అప్లికేషన్లో ఫ్లిప్కార్ట్కి సంబంధించిన రిక్వెస్ట్ పంపించాను, ఫ్లిప్కార్ట్ మొబైల్ అప్లికేషన్లో ఆర్డర్ హిస్టరీకి సంబంధించిన అప్లికేషన్. ఇప్పుడు ఈ ప్రాసెస్ అయిపోయి ఏం చేస్తుంది చూడండి, ఈ ఆర్డర్ హిస్టరీ ప్రాసెస్ అయిపోయి ఒక 2 ఏపీఐస్ని యూటిలైజ్ చేసుకుంటుంది. ఏం ఏపీఐస్ని, కస్టమర్స్ అనే ఒక ప్రాసెస్ అయిపోయిని ప్లస్ ఆర్డర్స్ అని ఇంకొక సిస్టమ్ అయిపోయిని. అంటే ప్రాసెస్ అయిపోయి నుంచి ప్రాసెస్ అయిపోయి కమ్యూనికేషన్ ఉందా లేదా చూడండి, ఇక్కడ జరగచ్చు రిక్వైర్మెంట్ని బట్టి. అంటే ఇంకొక ప్రాసెస్ అయిపోయిన కూడా నేను కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అప్పుడు ఏమైంది, మన ఆర్డర్ హిస్టరీ ప్రాసెస్ అయిపోయి నుంచి కస్టమర్స్ అనే సంబంధించిన ఏపీఐకి ప్రాసెస్ ఏపీఐకి రిక్వెస్ట్ పంపించింది. ఈ కస్టమర్స్ డేటా ఎక్కడెక్కడ ఉందండి, ఎస్ఐపిలోనూ ఉంది, సేల్స్ ఫోర్స్లోనే ఉంది. సిస్టమ్ ఏపీఐ, దీనికి ఒక సిస్టమ్ ఏపీఐ డెవలప్ చేస్తుంది, దీనికి ఒక సిస్టమ్ ఏపీఐ డెవలప్ చేసింది. ఈ కస్టమర్స్ ప్రాసెస్ ఏపీఐ ఏం చేస్తుంది, దానికి సంబంధించిన డేటా తెచ్చుకుంటుంది, కస్టమర్కి సంబంధించిన డేటా తెచ్చుకొని ఈ కస్టమర్ డేటాని ప్రాపర్గా ప్రాసెస్ చేసి దాన్ని అంతా కన్సాలిడేట్ చేసి ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏపీఐ కస్టమర్ డేటా పంపించింది. ప్లస్ ఈ ఆర్డర్ ఏపీఐ, ఇక్కడ మల్టిపుల్ సిస్టమ్స్ ఉన్నాయి, వీటన్నిటికి కలిపి ఒక సిస్టమ్ ఏపీఐ చేస్తున్నాం మనం. దాని నుంచి ఆర్డర్ డేటా తీసుకుంది, ఈ ఆర్డర్ డేటా అంతా కూడా ఈ ప్రాసెస్ ఏపీఐకి వచ్చింది. ఇప్పుడు ఆ కస్టమర్కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి, ఈ ఆర్డర్కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. ఈ ప్రాసెస్ ఏపీఐలో నేను మొత్తం లాజిక్ రాసి ఉంటుంది కదా, అంతా అరేంజ్ చేసి దానికి సంబంధించిన ఒక రెస్పాన్స్ డిజైన్ చేసి ఆ డేటా అంతా యూటిలైజ్ చేసుకొని ఈ రెస్పాన్స్ నేను మొబైల్ ఎక్స్పీరియన్స్ ఏపీకి పంపిస్తే ఈ మొబైల్ ఎక్స్పీరియన్స్ ఏపీ ఏం చేస్తుందండి, మొబైల్ అప్లికేషన్ పంపించింది. చూసారా, ఎక్స్పీరియన్స్ ఏపీఐ నుంచి ప్రాసెస్ ఏపీఐకి వచ్చింది, ప్రాసెస్ ఏపీఐ నుంచి మళ్ళీ ఇంకొక ప్రాసెస్ ఏపీఐకి ప్లస్ సిస్టమ్ ఏపీఐకి కమ్యూనికేషన్ జరిగింది. ఒక యూస్ కేసు. మళ్ళీ ఆ ప్రాసెస్ ఏపీఐ ఏం చేసింది, మళ్ళీ దాని సిస్టమ్ ఏపీఐకి వెళ్ళి కమ్యూనికేట్ చేసుకొని డేటా తెచ్చింది. ఇలాగ మొత్తం రెస్పాన్స్. ఇప్పుడే సేమ్ రిక్వెస్ట్ నేను వెబ్ అప్లికేషన్లో నుంచి ఇచ్చాను. అప్పుడు వెబ్ అప్లికేషన్ ఎక్స్పీరియన్స్ అయిపోయికి వస్తే దాన్ని మళ్ళీ అదేం చేస్తుంది, ప్రాసెస్ అయిపోయిన సేమ్ ప్రాసెస్ అయిపోయిన యూటిలైజ్ చేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ అంతా కూడా చేసి రెస్పాన్స్ తీసుకుంటుంది. అయితే వెబ్ అప్లికేషన్కి మొబైల్ అప్లికేషన్ సపరేట్ ఎందుకండి, రెండింటికి కలిపి ఒకే ఎక్స్పీరియన్స్ అయిపోయి పెట్టచ్చు కదా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సంబంధించిన సెక్యూరిటీ వేరు ఉండొచ్చు, దీనికి సంబంధించిన సెక్యూరిటీ వేరు ఉండొచ్చు, అండ్ దీనికి కావాల్సిన డేటా కొంచెం తక్కువ కావాలి, దీనికి కావాల్సిన డేటా కొంచెం ఎక్కువ కావాలి, ఇలాంటివన్నీ కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. కాబట్టి సో మనం సపరేట్ ఏపీఐస్ ఫాలో అవుతున్నాం. లేదు రెండింటికి సేమ్ ఫాలో అవ్వాలి అని అంటే కూడా రెండింటికి కలిపి ఒకే ఏపీఐ కూడా చేసేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది రిక్వైర్మెంట్. బట్ మోస్ట్ ప్రాబబ్లీ వెన్ ఎవర్ దెర్ ఇస్ అన్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ సిస్టమ్కి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఏపీఐ చేస్తారు అనమాట. ఫ్యూచర్లో అయినా ఏదైనా చేంజెస్ రావచ్చు అని చెప్పేసి. క్లియర్ అండి అందరికి? ఈ రిక్వైర్మెంట్, ఇది క్లారిటీ వచ్చిందా? ఓకే ఫైన్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటా దీంట్లోనే. షిప్మెంట్ స్టేటస్ చెక్ చేస్తున్నారండి, చూడండి ఇక్కడ. అంటే ఇప్పుడు మొబైల్ ఏపీఐకి ఆ పర్టికులర్ షిప్మెంట్కి సంబంధించిన స్టేటస్ కావాలి, అది ఎక్స్పీరియన్స్ ఏపీఐకి వచ్చింది, ఎక్స్పీరియన్స్ ఏపీఐ నుంచి ప్రాసెస్ ఏపీఐకి వచ్చింది. ఈ ప్రాసెస్ ఏపీఐ ఏం చేస్తుంది, షిప్మెంట్కి సంబంధించిన 2 సిస్టమ్స్ ఉన్నాయి, ఆ 2 సిస్టమ్స్తో కమ్యూనికేట్ అయ్యి దేంట్లో డేటా ఉంటే దాని నుంచి తెచ్చుకొని ఇక్కడ మళ్ళీ దానికి సంబంధించింది మోడిఫై చేసి పంపించాం. ఎగ్జాక్ట్. ఓకే, ఇప్పుడు సింపుల్గా ఇక్కడ షిప్మెంట్కి సంబంధించింది దీన్నే ఇంకో విధంగా చూద్దామండి. ఇక్కడ ఈ ఎక్స్పీరియన్స్ ఏపీఐ ఉంది, షిప్మెంట్కి ఒకే సిస్టమ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టమ్కి ఒక సిస్టమ్ ఏపీఐ చేస్తున్నాను నేను ఆల్రెడీ. ఇప్పుడు దీనికి
అసలు మోడిఫికేషన్ ఏం అవసరం, యాజ్ ఇట్ ఈస్ బాగానే వచ్చేస్తుంది. రెస్పాన్స్ కూడా మొబైల్ అప్లికేషన్కి ఎక్స్పీరియన్స్ అయిపోయి ఎలా కావాలో, లేకపోతే మొబైల్ అప్లికేషన్కి ఎలా కావాలో అలాగే డేటా వచ్చేస్తుంది. అప్పుడు నేనేం చేస్తాను, డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ అయిపోయి నుంచి ఈ సిస్టమ్ అయిపోయి కన్జ్యూమ్ చేసుకుని ఈ సిస్టమ్తో కనెక్ట్ అయ్యి ఏ రెస్పాన్స్ వచ్చింది డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ అయిపోయి ప్రాసెస్ అయిపోయి లేకుండా చేయొచ్చా? అప్పుడు ప్రాసెస్ అయిపోయికి సంబంధించిన రిసోర్సెస్ అంతా సేవ్ అయ్యేదానికి స్కోప్ ఉంటుందా? చేయొచ్చు అని చెప్పారు కదండి మీరు ఇంతకుముందు, యా, అది ఎందుకంటే దాని ఎంటర్ప్రైజ్లో ఉంది కాబట్టి. ఇంటర్ఫేస్లో ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి ఎక్కువ డేటా అక్కడ ప్రాసెస్ కూడా లేదు, అవసరం లేదు. అవును. అవసరం లేదు కాబట్టి ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఇట్. అంటే పాసిబిలిటీ ఉంది, చెయ్యొచ్చు అని చెప్పి చెప్తున్నా. అలాగే చేస్తారా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఆర్కిటెక్చర్ అండ్ ఆర్కిటెక్ట్ అండ్ ద రిక్వైర్మెంట్. రేపు ఫ్యూచర్లో ప్రాసెసింగ్ అవసరం అవుతుందండి, అందుకని ఇప్పుడు నేను ప్రాసెస్ అయిపోయి కంపల్సరీ పెడతానని కూడా ఆర్కిటెక్ట్ చెప్పొచ్చు. ఇంకొక 1 ఇయర్ తర్వాత కొంచెం రిక్వైర్మెంట్స్ మారొచ్చండి, అప్పుడు నాకు ప్రాసెస్ అయిపోయి కంపల్సరీ కావాలి, అందుకని ముందుగానే పెట్టేద్దాము, తర్వాత చూసుకుందాము, మనకి ఎలాగ రిసోర్సెస్ అన్నీ ఉన్నాయి కదా, ఏముంది మనకి ప్రాబ్లం ఏం లేదులేండి, రిసోర్సెస్ క్రంచ్ ఏం లేదు కదా అని కూడా చెప్తాడు. లేదు కొంతమంది ఏం చెప్తారు, అవసరమైనప్పుడు చూసుకుందాంలే, ఇప్పుడు అవసరం లేదు కదా అని చెప్పి చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఆర్కిటెక్ట్ అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది రిక్వైర్మెంట్. ఎగ్జాక్ట్లీ. క్లియర్ అండి? ఓకే. తర్వాత అడ్వాంటేజెస్ ఏంటి? బేసికల్గా ఏపీఐ లెడ్ కనెక్టివిటీతో రీయూజబిలిటీ చేసుకోవచ్చు. స్కేలబిలిటీ, మీకు ఏ సర్వీసెస్ కావాలో ఆ సర్వీసెస్కే చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్లో నాకు ఓన్లీ షిప్మెంట్ స్టేటస్ సంబంధించిన దానికి ట్రాఫిక్ పెరుగుతుంది ఫెస్టివ్ సీజన్లో ఫర్ ఎగ్జాంపుల్, దానికి సంబంధించిన రిసోర్సెసే పెంచుకుంటా. ఈ ఆర్డర్ స్టేటస్, షిప్మెంట్ స్టేటస్ ఈ రెండింటికి పెంచుకుంటా. ఆర్డర్ హిస్టరీకి అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్, అదే సేమ్ వస్తుంది ట్రాఫిక్, అప్పుడు ఓన్లీ దీనికి సంబంధించిన దానికే రిసోర్సెస్ పెంచుకుంటా. అలాంటి ఫ్లెక్సిబిలిటీ మనకి ఏపీఐ లెడ్ కనెక్టివిటీ ద్వారా ఈజీగా ఉంటుంది. అండ్ టైమ్ టు మార్కెట్ ఈజ్ ఫాస్టర్ ఇన్ ద లాంగ్ రన్. అంటే ఇప్పుడు ఒక మార్కెట్లోకి తీసుకెళ్ళాలి ఏదైనా చేంజెస్ చేసి, ఫాస్టర్ ఇన్ ద లాంగ్ రన్ ఎందుకన్నా, షార్ట్ రన్లో ఏమవుద్ది, ఎక్కువ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ డెవలప్ చేయాలి కాబట్టి ఆబ్వియస్లీ ఇట్ ఈస్ డిఫికల్ట్. బట్ లాంగ్ రన్లో ఏమవుద్ది, రీయూజబిలిటీ కాన్సెప్ట్ యూజ్ అవుద్ది కాబట్టి మనకి తొందరగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఆబ్వియస్లీ బ్రేక్ చేస్తున్నాం కాబట్టి ఈజీ టు మేనేజ్. మైక్రో సర్వీసెస్లో ఉండే అడ్వాంటేజెస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటుంది బేసికల్గా కూడా. అండ్ ఎనీ చేంజ్ ఇన్ వన్ లేయర్, నో చేంజెస్ రిక్వైర్డ్ ఇన్ ద అదర్ లేయర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సిస్టమ్ లేయర్లో లోపల ఏదైనా ఒక చేంజెస్ సిస్టమ్ అయిపోయి లోపల చేంజ్ చేస్తాను అనుకోండి, అప్పుడు ఏం ఎఫెక్ట్ ఉండదు. బట్ సిస్టమ్ లేయర్ రిక్వెస్ట్ కానీ రెస్పాన్స్ చేంజ్ అయితే మళ్ళీ ప్రాసెస్ లేయర్, ప్రాసెస్ సంబంధించిన అన్ని కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్డర్ హిస్టరీ ఏపీఐ, ఆర్డర్ స్టేటస్ ప్రాసెస్ అయిపోయి ఈ రెండు కలిపి ఈ ఆర్డర్స్ అయిపోయి కన్జ్యూమ్ చేసుకుంటాయండి సిస్టమ్ అయిపోయి బేసికల్గా. ఇప్పుడు ఈ సిస్టమ్ అయిపోయి కన్జ్యూమ్ చేసుకునేటప్పుడు ఈ సిస్టమ్ అయిపోయి యొక్క ఇంటర్నల్గా చేంజ్ అయింది లాజిక్, బిజినెస్ లాజిక్, ఏం కాదు, ప్రాబ్లం ఏం లేదు. అంటే బిజినెస్ లాజిక్ అంటే నా లోపల సిస్టమ్స్ కనెక్ట్ అయ్యే విధానం కానీ అట్లాంటిది ఏదైనా చేంజ్ వచ్చింది, బట్ ఏం ప్రాబ్లమే, ఈ రెండిట్లో చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ దీంట్లో రెస్పాన్స్ స్ట్రక్చర్లో చేంజ్ అయింది, అప్పుడు ఏం చేయాలి, ఆర్డర్ హిస్టరీలో చేంజ్ చేసుకోవాలి, ఆర్డర్ స్టేటస్లో. అంటే ఒక ఏపీఐ చేంజ్ చేయడం వల్ల ఇక్కడ కూడా చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ అడ్వాంటేజ్గా ఏం చెప్తున్నాను, ఇంటర్నల్గా చేంజ్ అయితే ఏం చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నాను బేసికలీ. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్. ఇన్స్టెడ్ ఆఫ్ వన్ ఏపీఐ వీఆర్ డెవలపింగ్ మోర్ ఏపీఐ, సో ఇట్ టేక్స్ మోర్ టైమ్ ఇన్ ద ఇనిషియల్ ఫేజ్. అండ్ మోర్ ఏపీఐస్ కాబట్టి మెమరీ, సిపియూ కూడా ఎక్కువ అవుతుంది, కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇవి డిసడ్వాంటేజెస్. అండ్ అగైన్ మళ్ళీ ఇంటర్ సర్వీస్ కమ్యూనికేషన్. ఇప్పుడు ఒక ఏపీఐ బదులు మోర్ ఏపీఐస్ డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఏం జరుగుతుంది, ఒకదానికి కమ్యూనికేషన్ అంతా కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవన్నీ బ్యాలెన్స్ చేసుకొని మనం ఫైనల్గా ఏ కనెక్టివిటీ, ఏ ఆర్కిటెక్చర్ ఫాలో అవ్వాలనేది ఇట్ ఈస్ అప్ టు అస్ ఎగ్జాక్ట్లీ. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్. ఇవి డిసడ్వాంటేజెస్. యా, ఎనీ క్వశ్చన్స్ అండి?